సినిమా ఇండస్ట్రీలో ఒక 4, 5 ఏళ్ళు ఉండి ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక 5 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో అంటిపెట్టుకునండి అజాత శత్రువుగా ఉండటం అనేది చాలా కష్టం. చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక సక్సెస్, ఒక్క హిట్ తర్వాత ఒక్కొక్కళ్ళు ఎలా మారుతున్న టైంలో అదంతా చూస్తూ ఉన్నాం మనం. అలాంటిది 50 ఏళ్ల పాటు ఒక ఇండస్ట్రీలో అలానే ఉండి ఎంజాయ్ చేయటం అనేది మామూలు విషయం కాదు. నన్ అదర్ దాన్ ఆయన ఎవరో కాదు, ఎస్ గోపాల్ రెడ్డి గారు. కెమెరామెన్, నిర్మాత, దర్శకుడు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. థ్యాంక్ యూ. సార్ నిజంగా మిమ్మల్ని చూసినప్పుడల్లా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. అంటే గోపాల్ రెడ్డి గారి లాగా ఎందుకు అలా ఉండలేరు మిగతా వాళ్ళందరూ అనే ఒక ఫీలింగ్ వస్తుంది నాకైతే డెఫినెట్గా. మీ 50 ఏళ్ళ కెరియర్లో మీరు అసలు ఒక్కొక్క అంకంలోకి రావడానికి ఎలాగ మీరు వచ్చిందనేది నాకు ఒక్కొక్క పాయింట్ నాకు తెలుసు. ప్రతి ఒక్క పాయింట్ తెలుసారు, ఒక్కొక్కటి అడుగుతాను. కొంచెం మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి అంటే నేను ఏది చేసినా ఫుల్ ప్లెడ్జ్ మీల్స్ లాగా పెడతాను. అలాగా మీ లైఫ్ హిస్టరీ మొత్తం కూడా అలాగా మంచిగా చెప్తాను సార్. థ్యాంక్ యూ. అయితే గోపాల్ రెడ్డి గారు, మీరు మీ ఫాదర్ కూడా ఒక నిర్మాత. అంటే అది చిన్న సైజ్ నిర్మాత, పెద్ద సైజ్ నిర్మాత అని నేను చెప్పను, కానీ సినిమా ఇండస్ట్రీతో మీకు అనుబంధం ఉందని చెప్పాలని నా ఉద్దేశం. అది ఎలా సార్ మీ ఫాదర్తో? మా ఫాదరు విజయవాడలో రవీంద్ర రీట్రేడింగ్ కంపెనీ అనేది ఉండేది ఆయనకి. మా ఫాదర్తో పాటు డివి రెడ్డి గారు అని ఇంకొక ఆయన, దే బోత్ వర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. ఆయనకి సినిమా తీయాలని ఒక ఎప్పటి నుంచో చాలా కోరిక. సో అట్లాగే మా ఫాదర్ని కూడా కలుపుకొని, మా ఫాదర్ ఏంటంటే ఒక చిన్న కమ్యూనిస్టు భావాలు ఉన్న ఒక రచయితలాగా అట్లాగా ఉంటూ ఈ రవీంద్ర రీట్రేడింగ్ కంపెనీ అనేది నడుపుతూ ఉండేవాడు. ఓకే. సో అది అమ్మేసి దాంతో ఉన్న కొంత డబ్బుతో డివి రెడ్డి గారితో పార్ట్నర్షిప్గా వెళ్ళి చెన్నై వచ్చి, వీళ్ళు కొత్తగా సినిమా తీయాలంటే ఒక అనుభవం ఏమీ లేదు కదా. సో దాంతో మన భరద్వాజ్ గారు ఉన్నారు కదా, తమ్మాడి భరద్వాజ్ గారు, అలాగే వాళ్ళ ఫాదర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు చెన్నైలో ఇప్పుడు ఉన్న వాటిలో పెద్ద సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ అనమాట. సో ఆయనతో పార్ట్నర్షిప్గా పెట్టుకొని ముగ్గురు కలిసి లక్షాధికారి, అది ఎన్టీఆర్ గారు. కరెక్ట్. లక్షాధికారి అది మంచి సక్సెస్ అయింది. దాని తర్వాత డాక్టర్ ఆనంద్ అని సినిమా చేశారు. అది అనుకున్న ఇదిగా ఆడలా. సో అది అయిపోయిన తర్వాత డివి రెడ్డి గారు ఇంకా సినిమాలు కంటిన్యూ చేయకుండా ఆయన వేరే వ్యాపారాల మీద ఆయన వెళ్ళిపోయారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఏమో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే. సో మా ఫాదర్ ఏమో ఈ కొన్ని హిందీ సినిమాలు అట్లా కొంటూ అట్లాగా డిఫరెంట్ దీనికి ఆయనే అట్లాగా. సో అలా ఉన్న టైంలో సి నాగేశ్వరరావు గారు అనే పెద్ద విజయ్ కుమార్ గారు వాళ్ళ ఫాదర్, కెమెరామెన్ విజయ్ కుమార్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అనమాట. సో మా ఫాదర్ ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అట్లాగా నేను ఎడ్యుకేషన్లో చాలా పూర్ అని తెలిసి స్కూల్ ఫైనల్ తర్వాత ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని ఆయన ద్వారా వీనస్ స్టూడియోలో ఆయన తీసుకెళ్ళి నన్ను అప్రెంటిస్గా జాయిన్ చేశారు అనమాట. సి నాగేశ్వరరావు అంటే అప్పుడు నాగేశ్వరరావు గారి సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు కూడా హ్యాండిల్ చేసేవారు. అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉండేవారు కెమెరామెన్గా. సో ఆయన వీనస్ స్టూడియోలో ప్రొపరేటర్ రాజా గారి దగ్గర చెప్పి మావాడే అని చెప్పి నన్ను జాయిన్ చేశారు. ఓకే. అన్ఫార్చునేట్లీ నేను జాయిన్ అయిన ఒక 2-3 monthsలో ఆయన చనిపోయారు. ఓకే. సో అప్రెంటిస్గా కంటిన్యూ చేస్తూ ఉండగా విఎస్ఆర్ స్వామి గారు అప్పుడే ఒక యంగ్ సినిమాటోగ్రాఫర్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అన్న పేరు తెచ్చుకొని, సూపర్ పేరు కదా సార్ అప్పుడు. అట్లాగేదో షూటింగ్కి వీనస్ స్టూడియో వచ్చి అప్పుడు నన్ను ఎవరబ్బాయి నువ్వు ఏంటని అడిగితే మా ఫాదర్ పేరు చెప్పారు. ఓకే. సో ఒకప్పుడు మీ ఫాదర్ నాకు హెల్ప్ చేశారు, నిన్ను నా అసిస్టెంట్గా తీసుకుంటాను అని ఆయన మెల్లగా ఆయన దగ్గర అసిస్టెంట్గా తీసుకున్నారు. సో జర్నీ అలా స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ జర్నీ తర్వాత ఇంకా స్వామి గారితో అలా కంటిన్యూషన్. ఇది ఏ ఇయర్ సార్?
నేను జాయిన్ అయింది వీనస్ స్టూడియోలో 1968. ఓ 68. 1968 మే ఈ సమ్మర్ హాలిడేస్‌లోనే నేను ఫెయిల్ అవుతానని తెలిసి జాయిన్ అయిపోయాను. ముందే జాయిన్ అయిపోయారు. సరే అయితే మీరు కెమెరామెన్ అవ్వటానికి, అసిస్టెంట్‌గా ఉండటానికి మధ్యలో 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. 68, 78 కదా మీరు? అవును. 8, 9 ఇయర్స్ గ్యాప్ ఉంది. అదే. ఆల్మోస్ట్ 8½ ఇయర్స్. ఆ టైంలో మీ స్ట్రగుల్ ఏంటి సార్? ఆ ఎంజాయ్‌మెంట్ ఏంటి? స్ట్రగుల్ ఏం లేదు. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా వీనస్ స్టూడియోలో అప్రెంటిస్‌గా జాయిన్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి చిన్న చిన్నవి నేర్చుకుంటూ ఉండేవాడిని. ఫోకస్ అంటే ఏంటి? ఫిల్మ్ ఏంటి? ఫిల్మ్‌కి ఎమల్షన్ ఎలా ఉంటది? హ్మ్. ఇట్లాగా లెన్సులు, కాన్కేవ్ లెన్సు, కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి? ఇట్లాంటి బేసిక్స్ అన్నీ కొంచెం నేర్చుకొని ఎలాగా ఫిల్మ్ ఎలా థ్రెడ్డింగ్ చేయాలి? ఎలా లోడ్ చేయాలి? ఏంటి? ఇవి ఉండగా స్వామి గారు నన్ను తీసుకెళ్ళి ఒక అవుట్‌డోర్ యూనిట్‌లో కూడా నీకు అనుభవం ఉంటే బెటర్ అని హ్మ్. సుందర్‌లాల్ మెహతా ఢూండి గారి అవుట్‌డోర్ యూనిట్‌లో ఆయనే జాయిన్ చేశారు. ఓహ్! సో, అక్కడ కొంత అనుభవం వచ్చిన తర్వాత కొంత కలర్ ఫిలిమ్స్ కూడా నీకు అనుభవం రావటం కోసమని ప్రసాద్ స్టూడియోలో జాయిన్ అవ్వు కొన్ని రోజులు అని అక్కడ ఒక 6 మంత్స్ హ్మ్. అయిన తర్వాత అప్పుడు స్వామి గారి దగ్గర అసిస్టెంట్‌గా తీసుకున్నారనమాట. ఓకే. ఇయన్నీ కూడా ముందు అసలు ఒక ఐడియా వచ్చింది. ఫిల్మ్ అంటే ఏంటి? అసలు కెమెరామెన్ అంటే ఏంటి? ఎన్ని కష్టాలుంటాయి? ఎలాంటి లైటింగ్స్ ఉంటాయి? ఇలాంటి ఎగ్జాక్ట్‌లీ. ఇయన్నీ కూడా తెలిసుండేదేమో. స్వామి గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆహ్, గురువు అనే దానికి నిదర్శనం పర్ఫెక్ట్ విఎస్ఆర్ స్వామి గారు. అబ్బా! ఆయన నన్ను అసల ఒక రా మ్యాన్‌గా ఉండేవాడిని నన్ను తీర్చిదిద్ది ఈ స్టేజ్‌కి రావటానికి మెయిన్ కారకుడు ఆయనే. సూపర్ సార్. యాహ్! అదే ఆయన ఆ విషయంలో ఆయన దాదాపు పోయిందాక కూడా మా గోపాల్ రెడ్డి అన్నట్టుగానే అవును. చెప్పుకునేవారు సార్. ఆల్మోస్ట్ ఓన్ బ్రదర్ లాగానే చూసుకునేవాళ్ళు నన్ను. అదే. ఐ డోంట్ నో అది మరి అదృష్టమో ఏంటో తెలీదు గానీ ముందు నుంచి కొన్ని ఫేసులు చూడగానే అలా ఉంటదేమో ఏ సార్. ఏమో అది మీ అదృష్టమేమో. నిజంగా ఆ! అదృష్టమే అది. దేనికంటే అంత మంచి గురువు. అంత ఫేమస్ ఆయన. అది అప్పటికే నాకు తెలిసి మీరు 70స్‌లో ఆటిల్లో గూడా చాలా ఫేమస్ ఆయన. చాలా అవును. ఫాస్ట్‌గా తీస్తారు. చాలా ఫాస్ట్‌గా లైటింగ్ జేస్తారు అవును. అనే ఒక పేరు గూడా ఉండింది. ఇకపోతే సార్ ఇప్పుడు యాస్ ఎ కెమెరామెన్‌గా మనం సినిమా చేస్తున్నప్పుడే మనకొక అవగాహన ఉంటది. ఈ సినిమా ఉంటది. ఈ సినిమా కొంచెం తేడాగుంది. ఈ సినిమా పరిస్థితులు బాలేవు అనే పరిస్థితి మీకు తెలిసినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటది సార్? అంటే బట్ అని ఊరుకోలేం కదా! హ్మ్. వా టిల్ ద ఎండ్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ హ్మ్. అన్న అదే ఆలోచిస్తాను తప్పితే బట్ మనసులో ఉంటది. హ్మ్. ఎక్కడో రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతుంది అనే ఓ చిన్న ఐడియా వచ్చేస్తది. అసంతృప్తి ఉంటది. హ్మ్. బట్ అలాగని వదిలేసుకోలేం కదా! హ్మ్. ఆఖరి క్షణం వరకి ఏం బెస్ట్ చేయగలమో అది చేద్దాం అన్న ఫీలింగే ఉంటది. ఇప్పుడు చాలామంది దర్శకులతో ట్రావెలింగ్ ఉంటది. ఆ దర్శకుడికి ఒక సినిమా బిడ్డ లాంటిదైతే, ఆ పక్కన ఉండి మీరు ఒక సహోదరుడిలాగా చూసుకోవాలి యాక్చువల్లీ. మీ ఐతోనే ఆయన చూడగలరు. ఆయన మేధో శక్తితోనే మీరు గూడా అక్కడ ఏం జరుగుతుందనేది చెప్పగలరు. కరెక్ట్. ఈ పాయింట్‌లో ఎప్పుడన్నా ఎవరితోన్నా విభేదించాల్సొస్తది. విభేదించటం కంటే ఇప్పుడు ఫస్టు ద జర్నీ స్టార్టింగ్ విత్ ఒక డైరెక్టర్ ఒక కథ చెప్పినప్పుడు ఆయన సెల్యులాయిడ్ మీద ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకొని వీ హ్యావ్ టు గో త్రూ హిస్ ఆయన ఐడియాలోకెళ్ళాలి. అల్ని మనం చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మనం ఓవర్‌కమ్ చేయకూడదు డైరెక్టర్‌ని. ఓకే. వీ కెన్ సజెస్ట్ హ్మ్. ఇలాగుంటే బావుంటదేమో ఆలోచించండి అని చెప్పగలం. అంతకంటే అది పరిధి దాటి ఎళ్ళకూడదు అని నా ఉద్దేశం. అంటే సార్, ఇప్పుడు మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అవతల దర్శకుడు కొత్తవాడు. కానీ అబ్బాయికి మీరు చెప్పే మంచి వల్ల ఆ దర్శకుడికే మంచి జరగొచ్చు. అయినప్పటికీ కూడా చొరవ తీసుకొని చెప్పలేరా సార్? ఆ! ఆహ్, చెప్పటం అనేది మంచిదే 100%. హ్మ్. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అందుకే అడుగుతున్నాను. 'శివ' షూటింగులో హ్మ్. ఒక హౌస్‌లో షూటింగ్ చేస్తున్నాం. అదే ఫస్ట్ షెడ్యూల్. హ్మ్.
అది నాగార్జున ఒక స్టూడెంట్ లీడర్ అయిన తర్వాత బ్రదర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక ఇది వేరే చోట ఉంటా ఉంటాడు. అక్కడి నుంచి ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక డాన్ లాగా ఒక అప్పుడే రూపాంతరం అందరూ చెందుతాడు. దానికి ఒక హౌస్లో షూటింగ్ చేస్తూ ఉంటే నాకు ఎందుకో బట్ ఉండే హౌస్కి కూడా ఒక క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ రైట్గా లేదేమో అని నా ఫీలింగ్. ఓకే. నేను రాము గారితో ఎక్స్ప్లెయిన్ చేశా. రాము, నువ్వు నాకు చెప్పినప్పుడు ఈ ఈ ఇంటికి కూడా ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, ఇదేమో మామూలు రెగ్యులర్ బిల్డింగ్ లాగా ఉంది అని. లెటర్ షూట్ అయిన తర్వాత చూసి అప్పుడు ఆలోచిద్దామని ఆ షెడ్యూల్ ఒక 2-3 రోజులు షూటింగ్ చేసాం. హీ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. ఓకే. అన్నది కరెక్టే కదా అని మళ్ళీ దానికోసం వెతికి అలీ హౌస్ అని ఒక హౌస్ని అదే ఫస్ట్ టైం మేము పట్టుకొని మళ్ళీ అందులో షూట్ చేసాం అనమాట. సో అట్లాగా వీ కెన్ సజెస్ట్. అదే అదే అప్పుడు అది ఎంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. ఆ హౌస్ కూడా ఒక స్టోరీ ఉండింది. అంటే ఒక డాన్ లాగా మార్పు చెందుతున్న నాగార్జునకి రైట్ అది కరెక్ట్ గా సెట్ అయింది కూడా. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ కెమెరా మీరు మూవ్ అవుతున్నప్పుడు ఇట్లాగా తీసుకునే వాళ్ళు తీసుకున్నప్పుడు దాని వాల్యూ యాడ్ అవుతుంది. సార్, ఒక కెమెరామాన్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయిన సినిమాలు చాలా ఉంటాయి అనేది బయట మాట్లాడుకుంటున్నారు చాలామంది నిర్మాతలు, కొంతమంది దర్శకులు. ఒక ఫెయిల్యూర్ మోడ్ వచ్చినాక కెమెరామెన్ మీద పెట్టినప్పుడు అది నిజంగా కెమెరామెన్కి వస్తుందా సార్? అది అంటే నేను పర్టికులర్గా మిమ్మల్ని గురించి మాట్లాడట్లేదు సార్. ఐ నో యూ, నేను మీ గురించి మాట్లాడతాను. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి కొన్ని. అంటే ఒక సినిమాటోగ్రాఫర్ వల్ల బడ్జెట్ పెరుగుతుంది అనే అపోహ వింటున్నాను, కానీ మా వరకు వస్తే మేము ఎప్పుడు చాలా ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ కెమెరామెన్, మీరు చాలా కాన్షియస్గా ఉండేవాళ్ళం. ఒక ఎక్స్ట్రా జనరేటర్ పెట్టాలన్నా, ఒక ఎక్స్ట్రా లైట్స్ వాడాలన్నా కానీ దీనివల్ల ఎంత ఎక్కువ అవుతుంది, ఎందుకు లేకుండా ఎందుకు వాడలేము, ఛాలెంజింగ్గా అట్లాగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. మేబీ ఈ రోజుల్లో అంటే బడ్జెట్ కంఫర్ట్స్ కూడా పెరగటం వల్ల ఓకే అదే ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఎవరిని ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ చేయాలనో ఇంకోట కాదు, బట్ ప్రొడ్యూసర్ బాగోగులు ఆలోచించటం అనేది చాలా అవసరం అని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగోగుల్లో ముఖ్యమైన పాత్ర తీసుకోవాల్సింది ఎవరై ఉంటారు సార్? ఒక డైరెక్టరు, ఇమ్మీడియట్గా కెమెరామెన్నే కదా. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. అయితే ఆ పాయింట్లోకి వచ్చేసరికి అసలు ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి, ప్రొడ్యూసర్కి ఉపయోగం జరగాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ ఏ పాయింట్లో మనం ప్రొడ్యూసర్ని సేవ్ చేయొచ్చు అనేది ఒక కెమెరామెన్కి ఆలోచన వస్తుంది సార్. ఇట్స్ మోర్ దెన్ కెమెరామెన్ కంటే డైరెక్టర్ ఆలోచించాల్సింది. ఓకే, కానీ ఎక్కడ డైరెక్టర్ ఆలోచించినా సరే చూపించగలిగింది, ఆ విజువల్గా దాన్ని లావిష్గా తీసుకురాగలిగింది. అదే ఇట్ ఈస్ ఆల్ కోఆర్డినేషన్. ఇప్పుడు కరెక్ట్ 4 పిల్లర్స్ లాగా ఒక ఎడిటర్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక సినిమాటోగ్రాఫర్ కానీ, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అట్లా పిల్లర్స్లు అంటాడు. వీళ్ళందరినీ నడిపే మనిషి డైరెక్టరే కాబట్టి ఐ ఆల్వేస్ ఆయన చేతుల్లోనే ఉంటుందని నా బిలీఫ్. బికాస్ ఇప్పుడు డైరెక్టరు ఒక సినిమాటోగ్రాఫర్కి ఇంతకంటే పరిధి దాటి వెళ్తే మన బడ్జెట్ ఇదవుతుంది అని తను ఎక్స్ప్లెయిన్ చేసి తను చేయగలగాలి. అయితే ఇప్పుడు మీరు నిర్మాత, దర్శకుడు కూడా, ఎస్పెషల్లీ మీ సినిమాకి సంబంధించి మీరు డైరెక్ట్ చేసిన సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు సార్. ఎస్పెషల్లీ నేను కూడా, నేను అసలు ఆ సినిమాకి సంబంధించిన పాటలు అయి ఉండొచ్చు, మేకింగ్ అయి ఉండొచ్చు, కళ్ళతో అది బాధపడతా చూసిన సందర్భం, అది బాధ అంటే ఆనంద బాష్పాలేమో, అంటే ఆ ఏజ్ని దాటేసి వచ్చాం కాబట్టి ఆ రోజు మీరు చూపించిన ఆ ఎమోషను నిజంగా అది చాలా అద్భుతం సార్.
ఇప్పటికి కూడా అదొక క్లాసిక్ ఫిల్మ్ అంటారు. అలాంటిది ఆ సినిమా కొంచెం కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వనందుకు మీరు ఫీల్ అయ్యారని చెప్పి తెలిసింది. ఫీల్ అవ్వటం కంటే ఎవరికైనా కానీ ఒక ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత చాలామంది దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమో సినిమా ఫైనాన్షియల్‌గా ఇంత ఆడకపోయేసరికి ఇప్పుడు నా మీద ఒక ప్రొడ్యూసర్ అంత బాధ్యత పెట్టి చేశాడు. ఆయన నష్టపోకూడదని ఉంటది కదా నాకు. అది మెయిన్‌గా ఆ బాధ ఎక్కువ. అంతేగాని కానీ ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనో, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలోనో సినిమా చూస్తారు సార్ ఎవరైనా. ఆ పర్టిక్యులర్ సినిమా ఎందుకు చూడలేదనుకుంటారు? మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే రీజన్స్ రకరకాల రీజన్స్ అంటారు గానీ, ఐ డోంట్ బిలీవ్. ఓకే. ఏదో ఆడియన్స్‌కి ఆ టైంకి ఇప్పుడు అదే సినిమా నియర్లీ ఒక 100 టైమ్స్ టీవీలో అవును. అన్ని సార్లు వచ్చింది. అవును. మరి సినిమా బాగోపోతే అన్ని సార్లు వేయరుగా. వెయ్యరు, చూడరు గూడా. చూడరు కదా. హ్మ్. సో అట్లాగే క్షణక్షణం సినిమా ఉంది. ఆ! మేము ఆ రోజుకి ఇట్ ఈస్ లిటిల్ అహెడ్ అనమాట. ఒక ఓ 10 సంవత్సరాల తర్వాత తీయాల్సిన సినిమా ముందే నిజం సార్ అదే. చేసేమేమో అనే ఫీలింగ్. అప్పుడు ఇంక ఫస్ట్ రన్ బాగా ఆడలా. ఆ! సెకండ్ రన్‌లో 100 డేస్ ఆడింది. అవును. సో అట్లాగే ఇది కూడా మేబీ ఐ డోంట్ నో. అదే. అసలు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనగానే అసలు అందులో పాటల గురించి 'చంద్రబోస్' గారు ఎస్పెషల్లీ అవును. ఎంత బాగా 'మౌనంగానే అధగం' అనే పాట గురించి. ఎక్సలెంట్ ఆయన. అన్ని సాంగ్స్ ఆయనే రాశారు. అదే అన్ని పాటలు కూడా. అంటే మీరంతా టీమ్ వర్క్ చాలా భలే ఉండేది సార్. నాకు ఇంకా బాగా గుర్తు. మీరు గాని, 'చంద్రబోస్' గారు గాని, బెల్లంకొండ సురేష్ గారు గాని, అందరూ వర్క్ చేసిన 'రవితేజ' గారు గాని, అందరూ కూడా. కీరవాణి గారు కానీ కిరవాణి గారు, 'భూమిక' గారు, ఎవ్రీబడి. సార్ ఇప్పుడు మీతో పాటు పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తా ఉన్నప్పుడు మీతో వాళ్ళు ఎలా ఉంటారు సార్? వాళ్ళు అంటే మీరు కూడా చాలా పెద్దగా గ్రో అవుతూ వచ్చారు. ఫైనాన్షియల్‌గా అయ్యుండొచ్చు, మార్కెటింగ్ సైడ్ అయ్యుండొచ్చు, లేకపోతే సినిమా సైడ్ అయ్యుండొచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గోపాల్ రెడ్డి గారు 78లో ఎలా స్టార్ట్ అయ్యారో ఆ రోజు తర్వాత నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతానే ఇక్కడ దాకా వచ్చారు. ఆ రెస్పెక్ట్ కూడా అలానే ఉండింది మీకు. ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబి 29' అనే ఒక సినిమా దగ్గరికి వచ్చినప్పుడు దుర్గా ఆర్ట్స్తోని మీ ప్రయాణం జరుగుతూ ఉండింది. ఎలా ఉండింది సార్ ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్? యాక్చువల్‌గా నేను చెప్పాలంటే సినిమాకి ఒక ఎలిమెంటరీ స్టూడెంట్ లాగా నేర్చుకుంటున్నాను. ఫెంటాస్టిక్. అంటే 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 వాళ్ళంత గొప్పగా ఉన్నారంటారా? మనం అంటే రాజమౌళి గారికి ఈ డిజిటల్ దీని మీద, ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ దీని మీద ఆయనకుండే అంత అవగాహన నాకు తెలిసి ఏ డైరెక్టర్‌కి ఉండదేమో. మీరు ఇంతమందిని చూసారు కాబట్టి. యెస్. అందుకని నేను ప్రతిరోజు ఒక ఎలిమెంటరీ స్టూడెంట్ లాగా కూర్చొని ఐ వాజ్ అబ్జర్వింగ్. రియల్లీ గ్రేట్ అనమాట. గ్రేట్ మ్యాన్. కానీ మీరు ఇంతమందిని చూసారు కదా సార్. ఆ చూసిన వాళ్ళలో రాజమౌళి గారు చూస్తున్నప్పుడు ఆయన కూడా మీ సలహాలు ఏదన్నా అడుగుతారా సార్? యాజ్ ఏ టీమ్ మెంబర్ ఇప్పుడు? ఆయన వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎంటైర్ టీమ్ అందరినీ కూర్చోబెట్టుకొని డిస్కస్ చేస్తారు ఆయన. అది చాలా పెద్ద విషయం కదా సార్. చాలా చాలా ఒక టీమ్ వర్క్ అంటే ఇది అని చెప్పటానికి ఆయన ఈగ చేసిన టైంలోనూ అలాంటి టైమ్స్ నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి, ఆయన డే 1 సినిమాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయన గ్రోయింగ్ కూడా. ఇకపోతే మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా ఛాలెంజింగ్ ఈ షాట్ నాకు భలే తృప్తి. నేను నా బ్రెయిన్‌లో నుంచి పుట్టిన చైల్డ్. డైరెక్టర్ గారికి ఏం తెలీదు. ఇలా కావాలి నాకు గోపాల్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుండొచ్చు. మీ పర్టిక్యులర్ పాయింట్‌లో ఇది నేను తీయగలిగాను అని చెప్పి తీసిన సందర్భం ఏంటి సార్? మోర్ దెన్ ఎనీథింగ్ నేనెప్పుడు డైరెక్టర్స్ ఇదే ఫాలో అవుతాను. డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడో అదే చేయటానికి, దాని పరిధి దాటకుండా చేయాలని. ఆహా సూపర్గా ఉంది ఈ షాటు అని అనకూడదు. మనము కథలో ఇమర్స్ అయిపోవాలి అనే ఫీలింగ్లో ఉంటాను నేను. ఓకే. ఆ కథతో పాటు మన ట్రావెల్ ఉండాలి కానీ. పాటు ట్రావెల్ అవ్వాలి.
మన ఫోటోగ్రఫీ కూడా అందులో ఇమిడిపోవాలి అన్న ఫీలింగ్‌లోనే ఉంటాను తప్పితే, ఎక్స్‌క్లూజివ్‌గా ఇది సెపరేట్‌గా ఈ షాట్లు బాగున్నాయి అంటే, ఇక్కడ కథ మర్చిపోయి వేరే దీని మీదకి డైవర్ట్ అయిపోకూడదు అని నా ఉద్దేశం. సూపర్ సార్. భలే చెప్పారు అసలకి. కానీ మీరు దాదాపు నాకు తెలిసి 100 సినిమాలకు దగ్గరలో ఉన్నారు. అంటే 80+ సంథింగ్ ఏదో. లేదండి. మోర్ దెన్ 100 అయిపోయింది. మోర్ దెన్ 100 అయిపోయాయి సార్. ఓకే. అలాగా ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా సార్ 100 సినిమాలు అయిపోయినాయి? లేదండి. ఏ కానీ సార్ ఇప్పుడు కాస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కొత్త వర్డ్ వస్తుంది. మీరు చేసిన సినిమాల్లో అట్లాంటివి విన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఉదాహరణకి కొన్ని సినిమాలు మీరు చేసినయి? నాకు తెలిసి లేవండి. హ్మ్. కాస్ట్ ఫెయిల్యూరు, దానివల్ల బడ్జెట్ పెరిగిందని అట్లాంటిది ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇప్పుడు యంగ్ జనరేషన్స్‌తో మీరు చాలామంది దర్శకులతో పనిచేస్తారు సార్. అంటే చాలామంది అంటే చాలామంది దర్శకులు. అంటే మీ చేత్తో గనుక ఆ దర్శకుడు గనుక వస్తే ఖచ్చితంగా 100 డేస్ సినిమా ఉంటది అనే ఒక నానుడు ఉండేది. నిజమేనా సార్ అది? ఉండేది కరెక్టే. ఉండేదా సార్? అది ఎంతమంది దర్శకులు సార్ అలాగా? ఇప్పుడు కోదండరామరెడ్డి గారు ఉన్నారు. అవును. మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. అవును. అట్లాగే బి. గోపాల్ బి. గోపాల్ గారు. వెరీ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. అట్లా ఇప్పుడు పాత వి. మధుసూదనరావు విక్టరీ మధుసూదనరావు గారు. ఆయన పేరే అందుకనే విక్టరీ అని అవును. అండ్ ప్రతి సినిమా ఆల్మోస్ట్ 100 డేస్ ఉంటా ఉండే. అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్. అంటే మీరు చేశారు కదా సార్ ఆయనతో కూడా? వి. మధుసూదన్ గారితో చేశాను, ఎల్వి ప్రసాద్ గారితో చేశాను. ఓహ్! గొప్ప అదృష్టం ఏంటంటే ఎల్వి ప్రసాద్ గారితో కూడా చేయగలిగే. నిజమే అది. అప్పుడు ఈ లెక్కన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా చాలా వర్క్ చేశారా సార్? చేశాను. ఎన్టీ బట్ ఎన్టీ రామారావు గారితో డైరెక్ట్గా అసిస్టెంట్ కెమెరామెన్గా చాలా సినిమాలు చేశాడు కానీ సినిమాటోగ్రాఫర్గా చేయలే. అప్పటికి ఆయన సీఎం అయిపోయారు. అవును. అవును. ఆపర్చునిటీ రాలేక. కానీ మీరు అసిస్టెంట్‌గా చేసినా సరే చేసినట్టే కదా సార్? చాలా సినిమాలు చేశాను. ఎన్ని సినిమాలు చేశారు సార్ సుమారు ఆయనతోని? ఆ, ఒక 7-8 సినిమాలు చేశాను ఆయనతో. అదే. స్వామి గారు ఇంకా ఎక్కువే చేసి స్వామి గారి అండర్‌లోనే. మేబీ ఒక 10 సినిమాల పైన చేసి ఉంటా. ఓకే. ఆయనతో ఎలా ఉండేది సార్? ఆయన చిన్నవారినైనా సరే చాలా మర్యాదగా పలకరించేవారట. ఆయన ఇంకా మహానుభావుడు ఆయన. ఆయన్ని ఒక యుగ పురుషుడని చెప్పాల్సిందే. అంతే. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇక అటువంటి మనిషిని మనం చూడలేము ఇక. ఫెంటాస్టిక్. ఆ తర్వాత అంత కేపబిలిటీ తీసుకొచ్చింది నాకు తెలిసి హీరోస్‌లోకి వచ్చేసరికి చిరంజీవి గారేమో. మీరు ఆయనతో కూడా 4 ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అండి. అవును. వాళ్ళిద్దరి తర్వాత. ఫిల్మ్ మన తెలుగు ఇండస్ట్రీకి 2 కళలు లాంటి వాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు శోభన్ బాబు గారు, కృష్ణ గారు వీళ్ళు ఉన్నా కానీ బట్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఒక హీరోయిజంకి ఒక ఆయన ఒక ఐకాన్ లాగా వెళ్ళారు. అంతే. ఆ తర్వాత ఇంకా కోదండరామరెడ్డి గారితో ప్రయాణం. కోదండరామరెడ్డి గారితో మీకు అత్యద్భుతమైన ప్రయాణం సార్. ఆయన ఎప్పుడు కదిలించినా సరే మా గోపాల్ రెడ్డి గారు అన్నట్టుగానే మాట్లాడతారు. ఎలా సార్ ఫస్ట్ పరిచయం మీ ఇద్దరికి ఎలా జరిగింది? రైటర్ జంజాల్ గారి దగ్గర నేను జంజాల్ గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. కోదండరామరెడ్డి గారు ఆయన ఫస్ట్ ఛాన్స్ కోసం ట్రై చేస్తా సంధ్య ఫస్ట్ పిక్చరు. అవును. ఆ సినిమాకి నన్ను కెమెరామెన్గా ఆయనే సజెస్ట్ చేయటం, అది అవ్వటం, అక్కడి నుంచి ఆయన స్క్రిప్ట్ రాయించుకోవటానికి జంజాల్ గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి జర్నీ అలా పరిచయం. ప్లస్ అంతకుముందు మేమిద్దరం అసిస్టెంట్స్గా వి. మధుసూదన్ గారి దగ్గర కోదండరామరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు. స్వామి గారి దగ్గర నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఉండేటప్పుడు ఇద్దరం కలిసి అసిస్టెంట్స్గా చాలా సినిమాలు పనిచేసాం అన్నమాట. ఓకే. అక్కడ అసిస్టెంట్స్గా కూడా మాకు ముందు నుంచి పరిచయం అవడంతో మీ కేపబిలిటీస్ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి. కానీ కేసీ శేఖర్ బాబు గారు మీ గురించి స్వామి గారిని అడిగి ఇతన్ని కెమెరామెన్గా పెట్టుకుంటారట, దానికి ఒప్పుకున్నారట. అవును. శేఖర్ బాబు గారు ఫస్ట్ ఆయన సినిమా చేద్దాం అనుకునేటప్పుడు తక్కువ బడ్జెట్లో యంగ్స్టర్స్తో చేయాలన్న ఇదిలో
అప్పుడు కేఎస్ రామారావు గారు, శేఖర్ బాబు గారు క్లోజ్ ఫ్రెండ్స్. అవును. వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు ఎప్పుడు. కేఎస్ రామారావు గారిని స్వామి గారి దగ్గరికి పంపించి అడిగిచ్చారనమాట. మీ అసిస్టెంట్ని మా ఫ్రెండు కేశీ శేఖర్ బాబు సినిమా చేస్తున్నారు, మీ అసిస్టెంట్ని పెట్టుకోవాలన్న ఇది ఉంది కొంచెం అంటే, అప్పుడు స్వామి గారు నన్ను అడిగారు అనమాట, ఇలాగ అడుగుతున్నారు, నీ కాన్ఫిడెన్స్ ఉందా చేయటానికి, మీరు ఓకే అంటే చేస్తానండి అన్నాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అట్లాగా అంటే అప్పటికే ఎన్నో సినిమాలు చేస్తుంటారు కదా! అప్పటికి కూడా అయినా కూడా మిమ్మల్ని అడిగారు ఆయన. స్వామి గారు నీకు కాన్ఫిడెన్స్ ఉందా అని. అది గొప్ప విషయం కదా సార్. లేదు నేను ఉన్నాను అనే ఒక ధైర్యం ఇచ్చినట్టే కదా అది. అంతే కదండి. ఆ తర్వాత సరే ఇది పర్సనల్, నేను పెద్దగా అడగను ఎప్పుడు. కానీ మీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ సార్. దేనికంటే నాకు మిచ్చిల మేడం బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను. సిరివెన్నెల సినిమా టైంలో మీరు మేడంని కలిశారనేది. సిరివెన్నెల కాదండి, సిరిసిరి మూవా? సిరిసిరి మూవా. ఓకే ఓకే. ఆ టైంలో కలవటం జరిగింది. దాని తర్వాత కొన్నాళ్ళు ఇలాగ లెటర్స్ రాసుకుంటా నేను ఎదురీత షూటింగ్కి యానంలో షూటింగ్ జరుగుతా, స్వామి గారి సినిమా అనేది. స్వామి గారు ఆయనే ప్రొడ్యూసర్ కూడా. అదే అదే. ఆ టైంలో నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ మోటార్ బైక్ తీసుకొని రాజమండ్రి వచ్చి కలిసి వెళ్తూ ఉండేవాడిని. సో ఒక 1 ఇయర్ తర్వాత మా ఫాదర్కి తెలిసి స్వామి గారిని పంపించి మాట్లాడించి, స్వామి గారు కూడా ఆయన కూడా మంచి ఫ్యామిలీ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అలాగా. సమీర్ రెడ్డి గారికి బంధువేమో మేడం. అవును, సమీర్ రెడ్డి గారు, సమీర్ రెడ్డి గారి ఫాదరును నా వైఫ్ కజిన్స్. ఓకే, సొంత కజిన్స్, ఫస్ట్ కజిన్స్. అందుకే సమీర్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చారా సార్ కెమెరామెన్గా? మీ దగ్గర అసిస్టెంట్గా అయిన కెమెరామెన్లో, టాప్ కెమెరామెన్స్లో సమీర్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా రసూల్, విజయ్ కుమారు, ఉన్నారు, ఒక 6-7 ఉన్నారు. పిల్లల విషయానికి వస్తే నాకు తెలిసి మీ అంత అదృష్టవంతుడు ఎవరు లేరేమో. ఎందుకంటే నాకు మీ పాప మీ బాబు ఇద్దరు తెలుసు. బాబు ఎందుకు సార్ సడన్గా కెమెరామెన్గా మానేసి ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యారట? దానికి రీజన్ తెలుసుకోవచ్చా? ఏం లేదమ్మా, తను సినిమాటోగ్రాఫర్గానే అసిస్టెంట్గా బాంబేలో అనిల్ మెహతా పెద్ద సినిమాటోగ్రాఫర్. యాక్చువల్గా నేను అశోక్ మెహతా గారి దగ్గర జాయిన్ చేయాలని. ఓకే. ఎందుకంటే ఆయన నాకు బాగా క్లోజు, నాకు ఇంకొక గురువులు అంటాడు ఆయన. ఓకే. ఆయన ఆర్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసేవాడు. అపర్ణ సేన్ సినిమాలు, శ్యామ్ బెనగల్ సినిమాలు, చాలామంది ఆర్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. అలాగే పెద్ద పెద్ద టాప్ హై బడ్జెట్ సినిమాలు సుభాష్ గారి సినిమాలన్నీ కూడా చేసేవాడు, ఆయనే చేసేవాళ్ళు. ఇటు యాడ్స్ వస్తే ఎంఆర్ఎఫ్ యాడ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యాడ్ కంపెనీస్ అన్నీ ఈయన్నే అడిగాయి. అలాగే మన ఇండియాలో ఉండే అన్ని రకాల ఇవి ఆయన, అందుకని ఆయన అంటే నాకు మహా ఇష్టం. అట్లా ఆయనతో పరిచయం అవ్వటం, ఆయన కూడా నేనంటే బాగా లైక్ చేసేవాడు. చెన్నై వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవాడు, అంత క్లోజ్. అందుకని ఆయన దగ్గర జాయిన్ చేయాలనుకుంటే వీడేమో అనిల్ మెహతా గారి దగ్గర జాయిన్ అవుతానంటే, మళ్ళీ ఆయన ఉండేది బెంగళూరులో, ఆయన ఇంటికి వెళ్ళి ఇలాగ ఆయన చెప్తే, ఎందుకు సార్ మీరు రావటం, ఒక ఫోన్లో ఒక మాట చెప్తే చాలుతా అని చెప్పి ఆయన దగ్గర, అప్పటికి ఆయన లగాను ఈ సినిమాలన్నీ చేశారు. ఆయన కూడా చాలా పెద్ద కెమెరామెన్. తర్వాత ఆయన డైరెక్ట్ కూడా చేశారు. సో ఆయన దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్గా ఉన్న తర్వాత మన దాసనారాయణరావు గారి ప్రొడక్షన్లో ఒక సినిమా ఏదో 1-2 సినిమాలు చేశాడు. చేస్తూ ఉండగానే వీడు ఒక సాఫ్ట్వేర్ చేస్తూ ఉండేవాడు. ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నమాట అది. ఓకే. సో ఆ సాఫ్ట్వేర్ ఒక బ్రిటిషరు ఇతను కలిసి చేస్తా, ఈ ఇద్దరు కలిపి ఈ సాఫ్ట్వేర్ని ఒక అమెరికన్ కంపెనీకి అమ్మారు. సో అమెరికన్ కంపెనీ వీడిని యుఎస్ వచ్చేయమంటే అట్లాగే యుఎస్ వెళ్ళిపోయాడు. ఓకే. ఆ యుఎస్లో వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉండగా దాన్ని ఒక రెడ్ కంపెనీ కొనేసింది ఆ కంపెనీని. ఓకే. సో హీ కేమ్ టు ఆ రెడ్ కంపెనీకి వచ్చి లండన్లో సెటిల్ అయిపోయాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఒక జర్మన్ కంపెనీకి ఒక
కాల్జేస్ లెన్సెస్ అనే కంపెనీ. వాళ్ళు ఈ ఆర్మీకి బైనాక్యులర్స్ కానీ, ఓకే. ఈ ఆఫ్థమాలజీ, ఈ కంటి లెన్సెస్. హాస్పిటల్స్కి వాళ్ళు ఇవి లెన్సెస్ కానీ, ఆల్మోస్ట్ నాసాలో ఉండే ఎక్విప్మెంట్స్ కానీ చాలా చాలా ఇంకా హై ఎండ్ ఎక్విప్మెంట్. హై ఎండ్ ఎక్విప్మెంట్స్ మన 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 సినిమా లెన్సెస్ కానీ, మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెన్సెస్ జీసస్ లెన్సెస్ చాలా ఎక్స్పెన్సివ్. జైస్. సో ఆ కంపెనీలో ఉన్నాడు అన్నమాట ఇప్పుడు. ఆ కంపెనీలో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడని తెలిసింది సార్. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉన్నాడు. అక్కడే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఒక ఇటాలియన్ అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. సో తనకి ఒక 6 years బాయ్. అవును. అదోన్ అని. ఏం పేరు సార్? అదోన్ అండి. వెళ్ళొస్తుంటారు సార్ యూకే అలాగా రెగ్యులర్గా? ఇయర్లీ వన్స్ వెళ్ళి వస్తుంటే తను వచ్చి వెళ్తూ ఉంటాడు ఫ్యామిలీతో. ఓకే. పాప విషయంలో కూడా మీ అల్లుడు గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి సార్. ఆయన ఎంతమందికి హెల్ప్ చేస్తాడో. మీ పేరు చెప్తే వెళ్ళి స్మార్ట్ విజన్కి గోపాల్ రెడ్డి గారి దగ్గర వచ్చాను అనగానే స్పెషల్ కేర్ తీసుకుంటారు. నేను కూడా మీకు చెప్పకుండానే గోపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ లాగే వెళ్ళిపోతూ ఉంటాను. నాకు తెలిసిన ఎంతోమందికి ఆపరేషన్స్ చేయించాను సార్. చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలుకి ఆయన తెలియని వాళ్ళు లేరు. అంటే కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా గోపాల్ రెడ్డి గారు అల్లుడు ఉన్నాడని చెప్పేయచ్చు. స్మార్ట్ విజన్కి సంబంధించి అంత పెద్ద హాస్పిటల్ని ఒంటి చేత్తో మేనేజ్ చేస్తున్నారు సార్. ఇట్స్ వెరీ నైస్ గై. అంటే కూల్గా ప్రశాంతంగా ఉంటారు. ఆయనతో ఎలా ఉంటుంది సార్ మీ అనుబంధం? అంటే మామ అల్లుడి కంటే ఫ్రెండ్స్ లాగా. అదే బాగుంటాడు సార్ ఆయన అయితే. సార్ మాకు ఈ ఆఫీస్ పెట్టినాక ఫస్ట్ టైం నేను ఒక మీడియా హౌస్ నుంచి మానేసి బయటకు వచ్చినాక నేను చేసిన పెద్ద ఈవెంట్ ఏదైనా ఉందంటే ఒక సక్సెస్ఫుల్గా మీ బర్త్డే సార్. 70 మంది. ఆ మెమరీస్ నేను కూడా మర్చిపోలేదు. లేదంటే మేడం చెప్పకుండా చేశారు అది. అవును, సర్ప్రైజ్గా మీ గురించి ఒక 70 మంది టాప్ సెలబ్రిటీస్తో తీసుకొని ఆ బైట్స్ అన్నీ కట్ చేస్తే ఎంత తగ్గించినా అది 2 గంటల కంటే తగ్గట్లేదు సార్. ఒక సినిమాలాగా వస్తుంది. అందుకాక మీ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఒక ఎమోషనల్గా మాట్లాడారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సార్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. యా. మీకు అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సార్. బుచ్చిరెడ్డి గారు, మేడము, విసు గారు, అందరూ ఒక ప్యాక్ లాగా తయారైపోయి శివ నువ్వైతే చేయగలవు అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తే ఆ రోజు మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా గుర్తుంది సార్. నాకు కూడా నాగార్జున గారు వచ్చి మీ గురించి మాట్లాడటం, మోహన్ బాబు గారు మాట్లాడటం. మోహన్ బాబు గారిని నేను వీడియో బయట అడిగితే వీడియో బయట ఏంటి నేనే వస్తానని చెప్పేసి వచ్చి మాట్లాడారు. నాకు ఈ సందర్భంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. రియల్లీ వెరీ రేర్ అకేషన్. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు చాలా కష్టపడి చేశారు అని లైఫ్లో మర్చిపోలేదు. లేదు, అది ఒక 1 month అందరం కనుక్కొని ఒకళ్ళకొకళ్ళు అనుకొని చేసింది అది. దానికి నేను చేయటం కంటే కూడా బుచ్చిరెడ్డి అన్న కానీ విసు గారు కానీ అందరూ సపోర్ట్ సార్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఎస్పెషల్లీ మాకు ఎవరికి కనబడకుండా మిచ్చిల మేడం కూడా చాలా హెల్ప్ చేశారు. కానీ ఇట్లాంటి ఒక మెమరీ లైఫ్లో ఉంటే భలే ఉంటుంది కదా సార్. అంటే అంతమంది 70 మంది చెప్తారని చూసారా సార్ మీరు ఎప్పుడన్నా? అందరూ చూసారా సార్? అందరూ కూడా చాలా ఎమోషనల్. అదే దర్శకుడు ఆయన కోదమసింహం దర్శకుడు మురళీమోహన్ రావు గారు ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉంటారు సార్. మీ ద్వారా నాకు ఆయన పరిచయం అది, ఆ కాంటాక్ట్. ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడతారు సార్ మీ గురించి మాట్లాడగానే. మేమిద్దరు క్లాస్మేట్స్. అదే రాఘవేంద్ర గారికి రిలేషన్. అవును, చుట్టాలట ఆయన. కానీ చాలా మంచి సినిమాలు చేశారు, కానీ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిపోయారు సార్ ఆయన? అదే అంటే కొంతమంది అట్లా కొంత పొసెసివ్నెస్ ఉంటుంది. కొంతమంది ఇంట్రోవర్ట్, చాలా ఇంట్రోవర్ట్ అయినా. ఆయన చెప్పేవాడు నాకు చాలా కోపం అన్న, నా కోపం వల్లే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయానని చెప్తూ ఉంటారు. నిజమా సార్? అంటే అదే డిపెండ్స్ అండి. ఇప్పుడు నా యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు యాటిట్యూడ్ డిపెండ్స్. ఇప్పుడు ఏంటి సార్ ఏంటి వాట్ నెక్స్ట్ దుర్గా ఆర్ట్స్తోని నాకు కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా దుర్గా ఆర్ట్స్ కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎందుకు పార్ట్నర్స్ అయ్యారు, ఎలా అయ్యారు, దానికి ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ? ఏం లేదు, నేను ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్స్కి వస్తా.
ఎక్కువ అన్నపూర్ణ స్టూడియోలో చేస్తూ ఉంటే నారాయణ గారు అక్కడ వెంకట్ గారు వీళ్ళందరూ షటిల్ బ్యాడ్మింటన్ ఆడితే అట్లా పరిచయం అయ్యారు ఓకే. నారాయణ ఓకే. గారు. అయిన తర్వాత ఆయనకి కూడా ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో కొంచెం దగ్గరయ్యాం. హ్మ్. హ్మ్. దగ్గర అయిన తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఏదో సినిమా చేయాలనుకోవటం, అదేదో శ్రీదేవి గారితో అని, అదేదో వాళ్ళ ద్వారా అవ్వక ఆవిడేమో నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అనటంతో అట్లాగా మేమిద్దరం కలిసి శ్రీదేవి గారితో అలా క్షణక్షణం సినిమా చేయటం జరిగింది. ఫస్ట్ సినిమా క్షణక్షణమే కదా సార్? సినిమా క్షణక్షణం. ఆ సినిమా మీరు లేకపోతే శ్రీదేవి గారు ఆన్ బోర్డ్ అయ్యేవారు కాదు అనేది నిజమే కదా సార్? అదే ఇట్స్ ఆల్ అంటే తను నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అనటంతో అట్లా మొదలయ్యి ఇద్దరం కలిసి చేసి ఏర్పడింది అనమాట. అదే అందుకే మీరు ప్రొడ్యూసర్ అయితే చెప్పండి, నేను కూడా సరే ఏం కావాలో చేస్తానని చెప్పి గోపాలరెడ్డి గారు మీకోసం చేస్తాను అని చెప్తేనే కదండి అయింది అది ఆ అదే. క్షణం. అంటే మీకోసం అని వేరే ఇంకొక ఫ్రెండ్ కోసం అని వెళ్తే నాకు అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మీ మీ మీకేమన్నా అంటే అతన్ని రికమెండ్ చేయటానికి వచ్చావు కదా, నీకు నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే నాకేం ఇంట్రెస్ట్ లేదంటే నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అన్నారు. అదే అది 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 హుక్ పాయింట్ అయింది. అది అలాగా ఓకే, మనం ఎందుకు చేయకూడదని ఆలోచన వచ్చిందా సార్ అప్పుడు? అంటే నారాయణ గారు అన్నారు మనం ఇద్దరం కలిసి ఎందుకు చేయకూడదు అన్న దీంతో మొదలైందన్నమాట. అంటే అప్పటికి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, అందువల్లే ఒక ప్రొడక్షన్. నేను కాదండి, నేను కాదు. ఓకే. నారాయణ గారు వెరీ వెల్ సెటిల్. అవును. నేను అప్పటికి బాబాయ్ అబ్బాయి అనే ఒక సినిమా చేసి అందులో బ్రహ్మానందం కొంత గారు. డబ్బు పోగొట్టుకున్నాను. ఆ. మన బాలకృష్ణ జంధ్యాల గారు జంధ్యాల గారి సినిమా. ఓకే. ఓకే. అది మ్మ్. అని ఇంకా మళ్ళీ వద్దు అనుకున్న టైంలో ఇట్లా నారాయణ గారు ఒప్పించారు అనమాట. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, డోంట్ వరీ. అంటే అప్పటికే ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు మీరు, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అదేనా బాబాయ్ అబ్బాయి. బాబాయ్ బాలకృష్ణ గారిది, జంధ్యాల గారి. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఫిల్మ్, అవును. మంచి కామెడీ ఫిల్మ్. అది ఎందుకో అదే ఒక్కోసారి కొన్ని అది ఫైనాన్షియల్గా అంత ఆడకపోవడంతో. యాక్చువల్లీ ఏం లేదు సార్, నాకు తెలిసి నా అనాలిసిస్ ప్రకారం అప్పుడు నేను ఎప్పుడు కూడా ఆ సినిమాలు చూస్తూ ఉన్నాను. చంటి అబ్బాయి, బాబాయ్ అబ్బాయి, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కమర్షియల్ హీరోలుగా అప్పుడప్పుడే మార్కెట్లో ఉన్నవారు. జంధ్యాల గారేమో ఇంకా మోర్ కామెడీ, అవును. అసలు కామెడీ అంటే ఏనే అన్నట్టుగా ఉండేవాళ్ళని ఈ కమర్షియల్ అంటే హీరో. ఆయన ఏంటంటే నేను అసలు దిగటానికి కారణం జంధ్యాల గారు నాకు ఒక ఆర్ట్ ఫిలిం లాంటిది ఒక శిల్పి కథ చెప్పారు. ఓకే. నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తానండి ఈ సినిమా. ఓకే. సరేనండి, అన్నీ బాలకృష్ణ గారికి అడ్వాన్స్ ఇవ్వటం అన్నీ అయిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి భయం వేసింది. ఒక ఆర్ట్ సినిమా తీసి మళ్ళీ ఇతను మన నష్టపోతారేమో నా టెక్నీషియను, ముందు ఒక కమర్షియల్ సినిమా చేసి ఈయన కొంత డబ్బు ఇచ్చేసిన తర్వాత అప్పుడు రిస్క్ చేయొచ్చు ఆర్ట్ ఫిలిం అని ఆయన ఫీలింగ్. ఓకే. సో దాంతో ఆయన ఎన్టీ రామారావు గారు వద్దంటే డబ్బు సినిమా లాంటిది ఒక కథ అల్లి ఇది చేద్దాం అన్నారు. ఓకే. ఇంకా నేను కాదనలేకపోయా. ఓకే. ఆయన బాలకృష్ణ గారు కూడా కాదనలేకపోయి సరేనండి ఇదే చేద్దాం ముందు అన్నారు. అలాగా మిస్ఫైర్ అయింది. యాక్చువల్లీ చెప్పిన కథ అయితే అది కాదు. ఫస్ట్ చెప్పిన కథ అది కాదు, శిల్పి కథ. అదే అదే నాకు అది నచ్చే నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నారు. అనుకున్నా. అప్పట్లో ఒక ప్రొడ్యూసర్ అంటే ఎంత డబ్బు ఉంటే ప్రొడ్యూసర్ అయ్యేవారు సార్? ఇప్పుడు ఏముందండి, ఒక 2-3 lakhs ఉంటే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు 2-3 crores ఉంటే అయిపోయినట్టుగా. అంతే. అంతే కదా సార్, ఇప్పుడు సినిమా మారుతుంది, కథ చెప్పే విధానమే ఉంటుంది. కరెక్ట్. అప్పుడు అది 80 లక్షల్లో తీసాడా 80 కోట్లతో తీసాడా అనేది 2.5 గంటల్లోనే డిసైడ్ అయిపోద్ది, అది ఎవరికైనా కూడా. అంతే కదా సార్? అంతే. ఇక్కడ మన క్రియేటివ్ సైడ్ ఎంత ఉంది, ఆడియన్స్ పల్స్ ఏంటి, కంటెంట్లో ఎంత దమ్ము ఉందనేది కొంచెం దాని మీద అవగాహన ఉండాలి. అంతే కదా సార్? డెఫినెట్గా. సార్ ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ మీద మీరు ఇప్పుడు దుర్గా ఆర్ట్స్లో చేశారు సార్,
దుర్గాడ్స్‌లో ఎన్టీఆర్ గారితో చేశారు. నాకు బాగా గుర్తు. రాఖీ టైంలో నేను మీతో పాటే తిరిగేవాడిని. మీకంటే నేను చిన్న పిల్లోడిని కాబట్టి నన్ను గుర్తుపట్టుండకపోవచ్చేమో కానీ, నేను బాగా తిరిగేవాడిని సార్. కృష్ణవంశీ గారు, మీరు, నారాయణ గారు, ఎన్టీఆర్ గారు మేమందరం వరంగల్ టూర్స్ వెళ్ళేవాళ్ళం. అవును. అయన్నీ నేనున్నాను సార్. ఆ పర్టిక్యులర్ దానిలో ఎంత కష్టపడేవాళ్ళో, దాన్ని కంటిన్యూగా ఎందుకు చేయలేదు సార్ మీరు? ఎందుకు చేయలేదంటే చెయ్యాలని ప్రయత్నం చేసాం. హ్మ్. 2, 3 ప్రాజెక్టులు దగ్గర దాకా వచ్చేసి క్యాన్సిల్ అవ్వటం జరిగింది. ఆ! ఎక్కడో కరెక్ట్‌గా పట్టాలు ఎక్కాల్సింది ఎందుకో ఈ క్లైమాక్సు ఇది ఎలాగుంటే బాగుంటుంది, ఎలాగుంటే బాగుంటుంది అంటే మనం చెప్పింది వాళ్ళకి నచ్చక, వాళ్ళు చెప్పింది మనకు నచ్చక, సర్లేదు ఇంకొకటి అప్పుడు ఇంకొక కథ ఎతుకుదాంలేండి అనటం. ఆ ప్రాజెక్ట్ అలాగా ఇదవ్వటం, మళ్ళీ దాని తర్వాత ఇంకేదో రావటం. అట్లాగా ఎందుకో సెట్ అవ్వలా. ఓకే. అంతే తప్పితే వేరే ఏం లేదు. కానీ ఇప్పుడు గనుక మీరు చేస్తే ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్? ఎలా అంటే డెఫినెట్‌గా కమర్షియల్ సినిమా హ్మ్. చేస్తే ఒక దుర్గా ఆర్ట్స్‌లో చేస్తే ఒక పెద్ద సినిమా, మంచి సినిమా. అదే. అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇది లేకుండా దాంట్లో కొంత మెసేజ్ ఉంటూ ఒక మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశం నాది పర్సనల్గా. హ్మ్. ఆల్మోస్ట్ నారాయణ గారిది కూడా వెరీ సిమిలర్ అనమాట. ఆయన ఎలాగూ ఆలోచిస్తాడో నేను అలాగే ఆలోచిస్తాను. అందుకని ఇంతకాలం ఇద్దరం కలిసి ఉండగలిగాం. కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి సినిమాకి వచ్చేసరికి కేఎల్ నారాయణ గారు మాత్రమే ప్రొడ్యూసరు. గోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ కాదు, కానీ ఆ టీంలో అయితే ఉన్నారు. అది ఏంటి సార్ రీజన్? దానికి ఏం రీజన్ ఏమి లేదు, నథింగ్. అది ఇప్పుడు కేఎల్ నారాయణ గారు అంటే నేను గోపాల్ రెడ్డి సమర్పించి ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారేగా ఇప్పుడు. అవును, అవును. ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు అన్న ఇదితో ఉంటుంది అంతే తప్పితే నథింగ్. హ్మ్. అంటే బయట మాట్లాడుకోవటం అంటే గోపాల్ రెడ్డి గారికి, నారాయణ గారికి బాగా క్లోజ్‌నెస్ ఉన్నా సరే, ఈ పర్టిక్యులర్ సినిమాకి మాత్రం గోపాల్ రెడ్డి గారు జస్ట్ ఉన్నారు అన్న ఒక బయటికి వస్తుంటే నాకు బాగా తెలుసు కదా సార్. మీరు రోజు ఆ షూటింగ్‌లకెళ్తారు, అక్కడ అన్నీ చూస్తారు. కొంచెం బాధేసి అడుగుతున్నాను ఆ క్వెషన్. అటువంటిది ఏమి లేదు. ఏం లేదు కదా సార్. స్టిల్ మీరు ఎస్ఎస్ఎంబి ప్రాజెక్ట్‌లో ఉన్నారు. Yeah. ఇప్పటివరకు దాదాపు ఒక 50-60% సినిమా షూటింగ్ అయిపోయిందని చెప్తున్నారు. నిజమేనా సార్? అది ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఓకే. అదే. అంటే బయట చిన్న పిక్ వచ్చినా, లేకపోతే ఎక్కడో షూటింగ్ నుంచి ఒక చిన్న రీల్ అది లీక్ అయినా సరే దానికి ఒక పెద్ద సంచలనంగా దేశమంతా మాట్లాడుతున్నారు. అలాంటి ఒక ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఇయన్నీ వస్తూ ఉంటాయి సార్. అందుకని బట్ ప్రాజెక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా జరుగుతూ ఉంది. ఇంక అందులో తిరిగే ఉంది సార్. ఇన్ని ప్రాజెక్ట్స్ మనం చూసినాక మన కళ్ళ ముందు సినిమా చరిత్రనే మార్చేశారు సార్ రాజమౌళి గారు. అప్పటిదాకా ఉన్న ఒక సినారియో, ఒక మార్కెటింగ్ స్టైలు ఒక్కసారిగా రాజమౌళి గారి వల్ల మొత్తం మారిపోయింది. ఎంటైర్ సిస్టమే మారిపోయింది. ఒక తెలుగు సినిమాని ప్రపంచం చూసే విధానమే మారిపోయింది. అది 'బాహుబలి' అయ్యుండొచ్చు, 'బాహుబలి 2' అయ్యుండొచ్చు, 'RRR' అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ 3 సినిమాల వల్ల 'బాహుబలి' అంతకుముందు ఆయన ఏం సినిమాలు చేశారని ప్రపంచం అంతా చూస్తుంది. రైట్ సార్? కరెక్ట్. అదే. ఈ సినిమా బడ్జెట్ ఎంత అయ్యుండొచ్చు సార్ సుమారుగా? అది కూడా ఇవి రివీల్ చేయకుండా ఉంటే బెటర్. అంతేలేండి సార్. మీరు కూడా పక్క రాజమౌళి గారి స్టైల్‌కి వచ్చేసారు. సార్ నాకేం ఇబ్బంది పెట్టాలని లేదు సార్. ఒక కొంతమంది పేర్లు మాత్రం పర్టిక్యులర్‌గా ప్రస్తావిస్తాను మీ దగ్గర. ఎందుకంటే మీ లైఫ్‌లో ఉండొచ్చు, వాళ్ళ లైఫ్‌లో ఉండొచ్చు. చాలా మీ ఇద్దరికి చాలా కోరిలేషన్స్ ఉన్నాయని నా ఫీలింగ్. అంటే మీ గురించి చెప్పిన వాళ్ళు కానీ, మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుకున్న సందర్భాలు. శ్రీదేవి గారి గురించి మీకు చాలా అనుబంధం ఉంది. అది ఆ అమ్మాయితో అదే శ్రీదేవి గారితో అయ్యుండొచ్చు, మీరు ఆమెతో అయ్యుండొచ్చు. ఎలా సార్ మీ ఇద్దరి అనుబంధం? అంటే శ్రీదేవి బాగా చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 10 years 11 years భక్త తుకారాం సినిమాలో తుకారాం కూతురుగా యాక్ట్ చేసేటప్పుడు నుంచి నేను అసిస్టెంట్గా ఉండేవాడిని కదా. అవును. అట్లాగా వాళ్ళ మదరు వాళ్ళు ఒక రూమ్లో, నేను పక్క రూమ్లో నేను ఉంటూ ఉండేవాడిని.
సారథి స్టూడియోలో. ఓకే. దాని తర్వాత బడిపంతుల్లో ఎన్టీఆర్ గారి మనవరాలు. మనవరాలు కానీ ఇట్లాగా ఆ సినిమాలన్నిటిలో నేను కూడా అసిస్టెంట్గా ఉంటూ అప్పటి నుంచి వాళ్ళతో ఒక క్లోజ్ మంచి రిలేషన్. అనుబంధం ఉంటా ఉండేది. సో అట్లాగా నేనంటే కొంత ఇష్టం కూడా అదే. సో అట్లాగా అంటే ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి ఉండే ఒక ఉంటుంది కదా సార్. ఉండగా అప్పుడు వాళ్ళ మదర్ కూడా నాతో కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. శ్రీదేవి మ్యారేజ్ విషయంలో కూడా నన్ను కూడా మంచి సంబంధాలు ఏమైనా చూడమంటే నేను 1-2 చూడటం జరిగింది. ఎవరికి చూసారు సార్? నేను అప్పుడు అక్షయ్ కుమార్ అని ఆ మదర్కి సజెస్ట్ చేశాను. అవునట, అవును. బాగుంటాడు, కొత్తగా వస్తున్నాడు అది. అక్షయ్ కుమార్తో కూడా మీకు పరిచయం ఉండిందా సార్ బాగా? ఎలా? అక్షయ్ కుమార్తోనూ శ్రీదేవితోనూ ఒక సినిమా చేశాను నేను. ఓకే. అప్పుడు అతనికి బిగినింగ్ కెరియర్ మరి ఎందుకు చేసుకోలేదు సార్ అక్షయ్ కుమార్ గారిని ఆమె? అదే వాళ్ళ మదరు ఆలోచిద్దాం అది ఇది అని ఒకసారి తీసుకురమ్మంటే అక్షయ్ కుమార్ని నేను ఇంటికి తీసుకెళ్ళాను. తర్వాత వాళ్ళ మదరు తర్వాత వాళ్ళ అదే అంటే వాళ్ళ డెసిషన్ ఫైనల్గా. కానీ అంత క్లోజ్ రిలేషన్గా ఉన్నారు కదా సార్. సడన్గా మిస్ అవటం పోవటం మాత్రం నిజంగా మేమైతే ఆ రోజు నైట్ 3 దాకా పనిచేసాను సార్. అంటే పక్క బాధ. నాకు పర్సనల్గా నేను కూడా ఒక 30-40 సార్లు ఆమెతో ట్రావెల్ చేశాను. CCLకి వచ్చేవారు మేడం, బోని కపూర్ గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు బాగా. అట్లాగా అంతకుముందు ఆర్జీవి గారు సినిమా చేస్తే ఆమెనే స్పెషల్ గెస్ట్గా పిలిచి అన్నపూర్ణలో చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. అట్లాగా అన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు కూడా ఆమె ఎంత కూల్గా మాట్లాడేవాళ్ళు, ఎంత డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు. సార్ అంత చిన్నపిల్ల నుంచి తక్కువని 16 ఏళ్ల వయసుకు రావటం మధ్యలో మీకు ఏమైనా గుర్తుండిందా? అది నాకు పెద్ద గుర్తులేదు కానీ అదే ఇక 16 ఏళ్ల వయసుతో అమ్మాయి హీరోయిన్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక అమ్మాయి కెరియర్ అలాగలాగా పెరిగిపోయింది. ఆ తర్వాత క్షణక్షణంతో మళ్ళీ మీరు వర్క్ చేసింది. క్షణక్షణంతో క్షణక్షణం చేసేటప్పుడు నేను తన డేట్స్ కోవటం అట్లాగా బాంబే వెళ్తూ ఉండేవాడిని. అప్పటికి అమ్మాయి ఒక ఫిలిం హిందీ ఇండస్ట్రీలో ఒక క్వీన్ లాగా. క్వీన్ నేనే మన చిన్నప్పటి నుంచి చూస్తున్న మన శ్రీదేవేనా అనిపించేది నాకు. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు అసలు స్టూడియోలో గేట్లో అమ్మాయి కార్ ఎంటర్ అవుతుంటే మేం సాబారే అయ్యి అసలు నేనే అసలు షాక్ అయిపోయేవాడిని. అసలు ఆ అమ్మాయి ఆ ఫేము ఇది చూసి. కరెక్ట్. కానీ క్షణక్షణంలో నాకు బాగా గుర్తు సార్ ఇప్పటికీ కూడా ఆ జామురాత్రి జాబిలమ్మ సాంగ్ సార్. అది ఎక్కడ ఏం కదల్చకుండా ఒక 4 నిమిషాల పాట. ఈ మామూలుగా అయితే ఎంత పెద్ద సెట్లు వేసి ఎంత పెద్ద హడావుడి చేస్తేనో సరే చూస్తే చూస్తారు లేకపోతే లేదనుకునే రోజుల్లో మనం ఉన్నాం. అది ఏం మ్యాజిక్ సార్ అది. అది ఎక్కడ ఏం కదలరు, అక్కడే ఉంటారు అందరూ. ఏ కెమెరాతో ఎలా మ్యాజిక్ చేశారు సార్? అంటే ఏమి లేదు, న్యాచురల్గా ఒక థిక్ జంగిల్లో ఒక మూన్ లైట్లో ఇద్దరు ఒక క్యాంప్ ఫైర్ దగ్గర పాడుకుంటే ఎట్లా ఉంటుంది అని సేమ్ అదే అలా క్రియేట్ చేయాలని అట్లా ట్రై చేసి అలా క్రియేట్ చేసాం అనమాట. ఇండోర్ కదా సార్ అది సెట్లో కాబట్టి మీకు అదే ఒక చిన్న వాటర్ పాండు, అందులో చిన్న వీడ్స్, వాటి మధ్యలో చిన్న ఈ చిన్న జంతువులు, ఒక ఉడత వెళ్ళిపోవటం, ఒక గుడ్లు, ఒక అట్లాగా ఒక చిన్న స్మాల్ ఒక చేప పిల్ల, అలాగే క్రీచర్స్ అట్లాగా. సో దాంతో ఒక రియలిస్టిక్ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు కూడా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ అది? జస్ట్ మేబీ 2.5 days అంతే. 2.5 daysలో అన్ని క్లోజులు వైడ్లు అన్ని. మెయిన్గా అంతా ఎక్కువ కూర్చొని ఇదే కదా, టైం పట్ల. నాకు తెలిసి అదే ఒక పెద్ద ప్రయోగమేమో అప్పట్లో. అంటే డ్యాన్స్లు ఇప్పుడు అంత మంచి బ్యూటిఫుల్ లిరిక్ ఉంది సార్. నిజంగా ప్రయోగమే. అదే
అంటే అంత పెద్ద స్టార్ హీరోయిన్. కరెక్ట్. స్టార్ హీరోయిన్ వెంకటేష్ మంచి స్వింగ్లో ఉన్నాడు. ఈ టైంలో రామ్ గోపాల్ వర్మ అనగానే ఇంక అసలు నెక్స్ట్ సినిమా శివ తర్వాత వస్తున్న సినిమా. ఇన్ని ఆలోచనల మధ్యలో అలా కూర్చోబెట్టేసి అవును. అది పెద్ద ప్రయోగం కదా సార్ ఈరోజు మాట్లాడుకుంటే. ఇప్పుడంతే ఖుదాగవా, మ్మ్. రూప్ కి రాణి చోరంగి రాజా, మ్మ్. ఇంకా మన వినోద్ ఖన్నా, రిషి కపూర్, యశ్ చోప్రా గారి సినిమా, మ్మ్. ఇట్లాగా ఒక 4 పెద్ద ప్రాజెక్టుల మధ్యన ఈ క్షణక్షణం సినిమా. అవును సార్. దేనికంటే మాకు కూడా బాగా గుర్తు ఖుదాగవా సినిమాని అప్పట్లో వీసీపీలు తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి వేసేవాళ్ళు. నాగార్జున గారు, అమితాబ్ బచ్చన్ గారు, శ్రీదేవి చూడాలి అని. అవును. మేమందరం తలా ₹10 ఇస్తే మాకు సినిమా చూపించేవాళ్ళు. అదే సార్, అదే చెప్తున్నా. అదే ఆ ప్రయోగం సక్సెస్ అయింది తర్వాత. కానీ సినిమా ఫెయిల్యూర్ అయింది అనేది బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుంది. ఆ. కొంత నేను ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ పాట మీద పాట అట్లా వస్తుందో, స్క్రీన్ ప్లే రైట్గా లేదేమో, ఏమవుతుందో అని. కానీ ఒక కొత్తదనం ఉంది అని ఫీల్ అయ్యారు. నేను అప్పుడు బాలకృష్ణ గారితో అదేంటిది మన 91 నిప్పురవ్వ అది చాలా గ్యాప్ వచ్చి రిలీజ్ విజయశాంతి అయింది. గారి ప్రొడ్యూసరు. నిప్పురవ్వ జరుగుతూ ఉంది. కరెక్ట్గా మేము షెడ్యూల్ అదే ఆ కోల్ మైన్స్ దగ్గర చేస్తున్న టైంలో రిలీజ్ అయింది. ఆ రిలీజ్కి కూడా నేను వెళ్ళలేకపోయి షెడ్యూల్ ఉండటం వల్ల. ఓకే, క్షణక్షణం రిలీజ్. ఓకే. కరెక్ట్. ఒకవేళ మీరుండి ఆ ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చేయగలిగితే ఏమన్నా ఉండేదేమో. అదే. అదే ఉండదు కదా. కానీ మరి తర్వాత ఎందుకు ఆడింది సార్? అదే ద ఫిలిం లిటిల్ అహెడ్. ఇప్పుడు కొన్ని సినిమాలు అలాగా. కొన్ని సినిమాలు ఒక 5 years తర్వాత చేస్తే బాగుండేది, ముందే చేస్తే అన్న ఫీలింగ్ ఏమో. ఇప్పుడు ఫెయిల్యూర్కి బోల్డెన్ కారణాలు ఉంటాయి, ఏదో కారణం వెతుక్కుంటాం కదా మనం. అంతే అంతే. అంటే ఫెయిల్యూర్ అయ్యి పక్కనకి వెళ్ళిపోతే దాన్ని పట్టించుకోం. దానికి కారణాలు ఎతకడం వేరు. ఫెయిల్యూర్ అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లాసిక్ అనం. అదే అప్పుడే చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, కానీ సినిమా ఏమో అక్కడ ఆడదు. అది దానివల్లే. ఆ సేమ్ అనుభవం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్కి కూడా. ఎగ్జాక్ట్లీ. అవును. ఎందుకంటే అన్నీ బాగున్నట్టుగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ. యాజ్ అ కెమెరామెన్గా నేను అసలు హ్యాట్స్ ఆఫ్ అనుకున్న. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సార్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఇప్పటికి కూడా తలుచుకున్నప్పుడల్లా మేము చూసి బెస్ట్ ఫిల్మ్స్ అనుకున్న కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడినప్పుడు చాలా పెయిన్ ఫీల్ అయిన సినిమాల్లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఒకటి, అతడు ఒకటి, కలేజే ఒకటి. నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. నాకు గుంటూరు కారం కూడా సార్. కరెక్ట్. నాకు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయో ఆ సినిమాలు ఇప్పటికీ. మళ్ళీ టీవీలో నేను అటువైపు వెళ్తున్నప్పుడు టీవీలో కనిపిస్తే అక్కడ ఆగిపోతాను నేను. అంత ఆగిపోయేస్తాయి అవి. అవును. కరెక్ట్. ఇప్పుడు మీరు చిరంజీవి గారితో కానీ, చిరంజీవి గారు బి గోపాల్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమానే ఫస్ట్ సినిమా సార్ చిరంజీవి గారితో మీరు చేయటం. అదే కదా సార్, స్టేట్ రోడ్. స్టేట్ సార్ స్టేట్ రోడ్ అనుభవాలు చెప్తారా? అందులో ఒక సాంగు సిటీలో ఉన్న బెస్ట్ సెంటర్స్లో చేయాలని. ఓకే. అందుకని మేము ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకల్లా వెళ్ళిపోయి ఉండేవాడు. మేము వెళ్ళే టైంకి ఆయన మొత్తం మేకప్ అంతా వేసుకొని ఆయన వచ్చేసి ఉండేవాడు. బా చిరంజీవి అట్లా అలాగా 3-4 days మెయిన్ సెంటర్స్లో, అంటే ట్రాఫిక్ రద్దీగా వచ్చే లోపల చేసేసి అట్లాగా షిఫ్ట్ అయిపోయేవాళ్ళు అప్పటికే. అలాగా ఒక 3-4 రోజులు చేసాము. దానికి చిరంజీవి గారు వెరీ 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 కోఆపరేటివ్. 4 గంటలకు వచ్చేవాడు ఆయన కూడా. అప్పుడు హీరో అట్లా ఏం ఉండేది కదా. ఆయనలో గొప్పతనం అదే. ఆయనకి పని ఉంది అంటే చాలు. ఇంకా ఆయనతో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? అదే నేను ఒక్కోసారి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్సు ఆయన యాక్చువల్గా అయితే అది పెద్దగా కనపడదు, అది ట్యూబ్తో చేయొచ్చు. నేనే చేస్తాను. సరే ఎందుకు సార్ ఏమన్నా స్లిప్ అయ్యి అన్నా ల్యాండ్ అయితే హెడ్ మీద ల్యాండ్ అవుతారు, మోస్ట్ డేంజరస్ ఇది కదా సార్ అంటే ఏం కాదు. అంత కాన్ఫిడెన్స్ ఉండేది. కాన్ఫిడెన్స్.
మనకు భయం వేసేది. అవును. మనం కెమెరాతో ఉంటాం కాబట్టి. సార్ ఆయనతో మీకు పర్సనల్ అనుబంధం మీతో ఆయన ఎలా ఉండేవారు? ఆయన వండర్ఫుల్ పర్సన్ అమ్మ. ఆయన నిజంగా చెప్పాలంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్ అంతలో ఆయన టెక్నీషియన్స్ అందరినీ ఇప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగు స్నానం చేసి వచ్చి, మీరు కూడా స్నానం చేసి నా రూమ్కి రండి, ఒక 10 నిమిషాలు నేను సాంగ్ రిహార్సల్ చేసేసిన తర్వాత కాసేపు అందరం కూర్చుందామని. మళ్ళీ అందరూ కూర్చున్న తర్వాత ఆయనే డ్రింక్స్ సర్వ్ చేసి అందరికీ డిన్నరు ఆయనే వడ్డించి. అబ్బా! సో అంటే అంత అంటే ఒక ఫ్యామిలీ బాండేజ్ తీసుకొచ్చేస్తాడు ఆయన. అక్కడ అట్మాస్ఫియర్, ఆ షూటింగ్ లొకేషన్‌లో అది తీసుకొస్తే ఆటోమేటిక్‌గా ఏంది వాళ్ళందరూ ఇంకా ప్రేమగా చేస్తారు. మన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే మన హీరో కోసం పెద్ద హిట్ రావాలని అందరం అనుకుంటాం మనం ఆటోమేటిక్‌గా. అది ఫస్ట్ నుంచి ఉండేదా సార్ ఆయనలో? ఫస్ట్ నుంచి ఉండేది. మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్ ఆయనతో? నేను 2 సినిమాలే చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారితో సార్? బాలకృష్ణ గారితో ఒక 5-6 సినిమాలు చేశాను. అదే ఫస్ట్ కథానాయకుడు. కథానాయకుడు. ఓకే. కథానాయకుడు, రాము, మా సొంత సినిమా అవును, బాబాయ్ అబ్బాయి. తర్వాత నిప్పురవ్వ, అట్లాగా. కథానాయకుడు, రాము కూడా మంచి సినిమాలు కదా సార్? సురేష్ ప్రొడక్షన్స్ రాము సినిమా. ఓకే. ఈ ప్రొడ్యూసర్స్లో బాగా క్లోజ్గా ఎవరు ఉండేవారు సార్ మీకు? శేఖర్ బాబు గారు క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మేము. తర్వాత నాయుడు గారి రామనాయుడు గారి సినిమాలు 13 సినిమాలు చేశారు. బా! 13 సినిమాలు 100 డేస్. అబ్బా బాబా, ఇది మంచి రికార్డ్ ఏమో సార్ ఇది. వెంకటేష్ బాబుతో చేస్తుంటారు అయితే మీరు? ఆల్ 13 ఫిల్మ్స్ 100 డేస్. ఆయన సురేష్ బాబు గారు చెప్పారు సార్. గోపాల్ రెడ్డి గారితో మాకు చాలా అనుబంధం ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మీ వల్ల ఆయనకు, ఆయన వల్ల మీకు శబరిమల. అవును, కరెక్ట్. రైట్ సార్. అదే మీ గురించి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, ఏంటి గోపాల్ అంటే, నాకు చాలా నమ్మకం బాబు, అట్లాగా 4 మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు అనుకోని వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత గుడ్ న్యూస్ విన్నాను నేను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అని అంటూ ఉంటే తనకు కూడా అనిపించి అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేయటం. ఆయన కూడా సేమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన కూడా మోర్ దెన్ 35-40 ఇయర్స్ నుంచి వెళ్తా ఉన్నారు. నేను ఒక 35 ఇయర్స్ వెళ్ళి ఇప్పుడు ఇంకా 35 ఇయర్స్ శబరిమల యాత్ర చేశారు సార్. ఆయన తర్వాత ఈ పాండమిక్ ఇదిలో నుంచి మానేశాను ఇంకా. అదే ఇక సార్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇప్పుడు RRR, ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తర్వాత మీరు కొంచెం అగ్రెసివ్గా సినిమాలు చేయాలి అని అనుకోవట్లేదా సార్? అగ్రెసివ్గా చేయాలని మాత్రం అనుకోవట్లా. అయిన తర్వాత మళ్ళీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లోనే ఒక మంచి కథ, ఒక మంచి ఇది దొరికితే మాత్రం చేయాలన్నదే. ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తున్నారు. ఆయనతో మీకు కృష్ణ గారితో కూడా మీకు చాలా అనుబంధం ఉంది. ఒక్కసారి ఆల్మోస్ట్ మోసగాడి నుంచి అన్ని సినిమాలు చేశాను. అదే అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, సో మెనీ ఫిల్మ్స్, పద్మాలయంలో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు. నాకు అసలు మీ కళ్ళ ముందు కూర్చొని మాట్లాడుతుంటే నాకు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక 50 ఏళ్ళు అలాగా, నేనే ఒక 23 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. మీ అందరితో మాట్లాడుతుంటే అసలు నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది సార్. నాకు కూడా ప్రతిరోజు నాకు పండగలా ఉంటుంది సార్. మీరు నమ్మండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరితో ఎంత ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ అందరితో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మాకు కూడా ఏంటంటే అప్పుడు మార్కస్ బాట్లే గారు, రెహమాన్ గారు, ఇట్లాగా ఆ ఓల్డ్ జనరేషన్ వాళ్ళతోనూ, రేలంగ్ గారితో, రమణారెడ్డి గారితో, సూర్యకాంతంతో, ఎస్వి రంగారావు గారితో, సో ఆ జనరేషన్లో వాళ్ళతో పనిచేస్తా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 జనరేషన్స్. అవును, 4 జనరేషన్స్ సార్. అలాగే ఎల్వి ప్రసాద్ గారితో, విశ్వనాథ్ గారితో, అట్లాగే వివి మధుసూదన్ రావుతో. ఇది ఒక 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 అదృష్టం నాకు. మళ్ళీ ఒక ఆర్జీవి లాంటిది. అదే అట్లా నిజంగా సార్. అంటే
ఇప్పుడు శివ టాపిక్ రాగానే ఆటోమేటిక్గా మీరు వచ్చేస్తారు. అదే ఇప్పుడు మళ్ళీ 36 ఏళ్ల తర్వాత 4Kలో మీ శివ సినిమా రిలీజ్ అవుతుంది సార్. నెక్స్ట్ మంత్ రిలీజ్ అయితే సార్ ఆ సినిమాకి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. శివకి సంబంధించి మీరు కనుక శివ అని గుర్తు రాగానే మీకు ఆ సినిమాకి సంబంధించి ఏం గుర్తొస్తుంది? ఒక రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉండగా టోటల్గా ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం లాగా ద మేకింగ్. అవును. అండ్ నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫిలింకి సౌండ్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఫస్ట్ టైం తెలుసుకున్నాను నేను యాక్చువల్గా ఆ సినిమా అయిపోయిన తర్వాత డబుల్ పాజిటివ్ వెంకట్ గారితో పాటు నేను కూడా ఇద్దరం కలిసి చూసాం ప్రసాద్ ల్యాబ్లోనే. చూసేసిన తర్వాత వెంకట్ గారు, ఏంటి గోపాల్ ఎలాగుంది నీకు, ఏంటి నీ ఫీడ్బ్యాక్ ఏంటంటే, బాగుంది సార్, బాగుందండి, యావరేజ్ సినిమా అవ్వచ్చు డెఫినెట్గా సేఫ్ సినిమా. నేను అయిన తర్వాత ఒక 2-3 వీక్స్లో రీరికార్డింగ్ అయిపోయి ఫస్ట్ కాపీ చూశాను, అదే ప్రసాద్ ల్యాబ్లో. వాజ్ స్టండ్ అనమాట, ఈ సినిమా మనమే చేసామా అని. అంత అంటే ఒక ఇప్పుడు కాలర్ ఎగరేసుకో తిరగవచ్చు అని. అంటే ఆయన రీరికార్డింగు ఇళయరాజా గారిది, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ సినిమా మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను అప్పుడు అనిపించింది నాకు. సూపర్ సార్, నిజంగా కూడా స్టన్, అందరూ కూడా షాక్ అయిపోతారు కదా. అది వితౌట్ ఆ సౌండ్ లేకుండా చూడండి, అదే మామూలుగా ఉంటుంది. కానీ మీరు కూడా తీసేటప్పుడు ఏం తీస్తున్నాం, ఏంటిది అనే ఒక మైండ్ సెట్ ఉండేదా సార్? లేదు, అదేమిటి. బట్ తను రాము దగ్గర ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే మనని ఇన్స్పైర్ చేస్తాడు. ఒక సినిమాటోగ్రాఫర్ అంటే ఈ సీక్వెన్స్కి దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాగ ఉంటుందని మనకి ఇయర్ ఫోన్స్లో ఒక సౌండ్ అదే అంటే తెలియకుండా మనం ఇన్స్పైర్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు మన విజువల్కి అది యాడ్ అవుతుంది. అదే అట్లాగా, దట్ వే ఈజ్ వెరీ గుడ్. యాజ్ ఎ కెమెరామెన్గా ఇప్పుడున్న టెక్నాలజీని చూస్తుంటే, ఇప్పుడున్న కెమెరాస్ని చూస్తుంటే, మళ్ళీ మీరు కెమెరామెన్గా అవకాశం వస్తే, అవకాశం అంటే నా ఉద్దేశం తప్పుగా కాదు సార్, వస్తే చేయగలరా సార్ ఇప్పుడున్న దానికి? డెఫినెట్గా ఎందుకు చేయలేము. అదే అంటే అడగట్లేదా సార్, మీరు అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, మీతో కంటిన్యూగా చేసిన గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అదే చేయాలని ఉంటుందా సార్ మీకు? డెఫినెట్గా చేయాలని ఎందుకు ఉండదండి, ఎవరికైనా కానీ. నా ప్రొఫెషన్ అదే కదా. అదే సార్ అంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎవరు అడగలేదా, మీకు ఇన్స్పైర్ చేసే కథలు రాలేదా? మేబీ అంటే నాకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను డైరెక్టర్గా ఉన్నాను, ప్రొడ్యూసర్గా ఉన్నాను అనేసరికి సమ్మో ఎందుకులే ఆయనతో అన్న ఒక కొంత ఇది రావచ్చు కదా. అప్పుడు మనం బాగా సోషల్గా మనం ఆయనతో అన్నీ చెప్పలేమేమో అన్నీ అట్లాంటి, అంటే మరి అవసరం లేని పెద్దరికం వచ్చేసిందేమో అనుకుంటా. ఎగ్జాక్ట్లీ, నాకు రాలా, వాళ్ళకి తెలియదు కదా మీరు ఎంత జోవియల్, ఎంత కామెడీగా, ఎంత మంచిగా ఉంటారు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. ఓకే, అయితే మీకు ఇప్పుడు కూడా మీ గేట్స్ ఓపెన్ చేసే ఉన్నాయి యాజ్ ఏ కెమెరామెన్గా. నో డౌట్. అంటే సార్ ఒక మీకు చాలా తక్కువ బడ్జెటే ఇచ్చారు, మీరు చేయగలరా సార్ సినిమా? ఎందుకు చేయలేను నేను, నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. సార్ చేదురు కానీ సార్, అంటే మేము అవకాశం ఇస్తామని అంత లేదు, కానీ డెఫినెట్గా మీకు నిజంగా అలాగా నాకు చిన్న కథ, ఆ లైన్ అది నచ్చితే మాత్రం నాకు ఈ రిమెండరేషన్లు ఇవన్నీ, ఐ లవ్ టు డూ ద ఫిలిం. కానీ ఇప్పుడు ఒక FX3 కెమెరా లాంటి కెమెరా, మీరు మాయాబజార్ తీసిన ఒక పెద్ద మార్కస్ బాట్లే లాంటి ఒక బ్యూటిఫుల్ కెమెరామెన్ రేంజ్ ఉన్న అంత పోల్చుకుంటే, దానికంటే ఇప్పుడు 10 times ఎక్స్ట్రా లైటింగ్తోనే వస్తున్నాయి సార్ కెమెరాస్, వెరీ స్మాల్ కెమెరాస్. దాంతో చేస్తే బాగుంటుంది కదా సార్? ఎందుకు బాగోదు? అదే ఇప్పుడు దానికి కూడా
ఇప్పుడు ఇప్పుడు ఈ కెమెరాకి, ఈ కథకి చెప్పడానికి కూడా అంత పెద్ద కెమెరామైన అన్ని లైట్లు కావాలి అనేది అది మాట్లాడుతున్నారు సార్. అది నిజమా సార్? ఐ డోంట్ బిలీవ్. ఆ! కథ చెప్పడానికి మంచి విజన్ ఉండాలి. కరెక్ట్. లైట్ ఉండాలి. అంతే కదా సార్? అంతేనా? అంతే. అదే. ఈ పాయింట్‌లోనే నేను బాగా విభేదిస్తూ ఉంటాను చాలామందితోను. ఇన్ని కావాల్సిందే అన్నప్పుడు ప్రతిసారి గూడా, ఈ పర్టిక్యులర్ సీన్‌కి ఇది అవసరం లేదు గదా! అన్నీ అవసరం లేదు. అంటే డిపెండ్స్. అదే మీకు మీకు కూడా తెలుసు కదా! అవును. ఇప్పుడు ఇదేదో పెద్ద ప్యాలెస్ లైటింగ్ చేస్తున్నామా ఆ! అటువంటిది ఏమన్నా అయితే కావాలి కానీ అవును. మిగతా వాటికి డిపెండ్స్ మరి. అదే అంటే ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది ఒక ఇద్దరి మధ్య. దానికి ఇద్దరి మధ్యకి ఏం గావాలి? ఈ లైట్ సరిపోతది కదా సార్! అంతే. ఇది కెమెరామాన్ ఉన్నా కూడా ఇదే చేస్తాం కదా! ఎస్ ఎస్. ఇదే నేను అడుగుతున్న పాయింట్ అంతే. కరెక్ట్. సార్ అయితే మీరు త్వరలోనే ఒక డీఓపీగా మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. తప్పకుండా. ఆ! మిగతా అన్నీ ఏదున్నా అది వేరే గానీ, ఈ మన తృప్తి, మన వర్క్‌లో మనకుండే తృప్తి వేరే సార్. నేను ఎప్పుడు ఫీల్ అవుతా అదే. ఆ! ఇక ఐ లవ్ మై జాబ్. ఆ! మేడంకి కూడా మీరు కెమెరామెన్‌గానే ఇష్టం అని చెప్పి చాలా సందర్భాల్లో నాతో అన్నారు సార్. నిజమా సార్? కానీ నిజమండి. నిజం. అంటే అందులో అందులో ఉండే రెస్పెక్ట్ బికాస్ మై మెయిన్ ప్రొఫెషన్ ఈజ్ దట్. ఆ! ఇప్పుడు 'బి. గోపాల్' గారితో కూడా మీరు అనుబంధంగా చాలా క్లోజ్‌గా ఉంటారు. మీ అందరూ కూడా మాట్లాడుకుంటుంటారా సార్ సరదాగా? రెగ్యులర్గా కలుస్తాం అందరం. ఆ! కోదండరామిరెడ్డి, మన బి గోపాల్ గారు, మన బుచ్చిరెడ్డి గారు, ఇంకా ఇంకో 5, 6 ఫ్రెండ్స్ ఉన్నాం. హ్మ్. మేము రెగ్యులర్గా నాకు అసలు ఫ్రెండ్స్ లేకపోతే ఉండలేను నేను. అదే. అన్నిటికంటే మీరు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అన్ని రిలేషన్స్ కంటే ఫ్రెండ్‌షిప్ రిలేషన్‌ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఎస్ ఎస్. ఆ! మీరు లవ్ టు ట్రావెల్ ప్లేసెస్. హ్మ్. వీళ్ళందరితో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నేనే ప్లాన్ చేసి ట్రావెల్ చేస్తూ ఉంటాను. సూపర్ సార్. అంటే యాజ్ ఏ లెన్స్ మ్యాన్‌గా ఇయన్నీ కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేయటం అనేది మీకు నిజంగా కూడా అవసరం కూడా. ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక చిన్న కథ ఆలోచించి ఏదన్నా చేయొచ్చు కదా సార్ మీరు? అనిపిస్తుంది. చేయాలని అనిపిస్తుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఆ! లెట్స్ హోప్. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కల్చర్స్ వాటిని ఎక్స్ప్లోర్ చేస్తా మంచి సబ్జెక్ట్ చేయాలని అనిపిస్తుంది. చూద్దాం. లెట్స్ హోప్. అంటే ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్స్‌లో కూడా అంత క్వాలిటీ ఆఫ్ కంటెంట్ తీయొచ్చంటే నిజంగా సార్ మీకు చిన్న మైక్ ఒకటి నేనే సెట్ చేసి ఇస్తాను కావాలంటే. అంటే మీరు అన్ని ప్లేసెస్‌కి వెళ్తున్నారు కాబట్టి నాకు తెలుసు. మీరు వెళ్ళేటప్పుడు కూడా నాకు మీ ద్వారానో మీరు వెళ్ళే గ్రూపుల్లో వాళ్ళే చెప్తారనమాట. ఇలా వెళ్తున్నాము ఇప్పుడు కొంచెం ఇలా బిజీగా ఉన్నామమ్మా అని. నాకు అనిపిస్తుంది అరే వీళ్ళు వెళ్తున్నారు కదా వీళ్ళకి ఒక మంచి కెమెరా మైక్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అనలేను అంతే. లేదు, డెఫినెట్గా అదే. నెక్స్ట్ టైం. చాలా చిన్న అసిస్టెంట్ కెమెరామెన్‌గా స్టార్ట్ అయిన కెరీర్ 100 కోట్ల రూపాయలు అనగానే ఓకే విల్ డూ సంథింగ్ అనే ఒక ఒక నోట్లోంచి మాట రావడం అనేది చాలా పెద్ద విషయం సార్. నాకు తెలిసి ఎస్. గోపాల్ రెడ్డి గారు అంత కేపబుల్ ఉన్న వ్యక్తి. ఈ ఫైనాన్షియల్ ట్రామా ఈ ఫైనాన్షియల్‌గా కూడా మనం అంత రేంజ్‌కి వెళ్ళినప్పుడు బియాండ్ ఎలా ఆలోచన ఉంటుంది సార్? ఆలోచన విధానం ఎలా ఉంటది? అంటే అది చూసారు. రోజుకి ఇంత డబ్బులు తీసుకునే రోజుకి నేను ₹2 బేట నాకు. ₹2 యాహ్! ఒక తెలుగు సినిమా చూడాలంటే ఆ రోజుల్లో మెడ్రాస్‌లో సెలెక్ట్ థియేటర్ అని ఉండేది. హ్మ్. ఇక్కడి నుంచి బస్సులో వెళ్తే 50 పైసా బస్సుకు అవుతుంది. అక్కడ 85 పైసా ఏమో టికెట్. సో వచ్చేటప్పుడు ఒక అరోమా హోటల్ అలాంటిది దాంట్లో ఒక బిస్కెట్స్ టీ తాగి ఓ 25 పైసాతో జూక్ బాక్స్లో ఒక హిందీ పాట ఏదైనా వింటూ టీ తాగే అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ నడిచి వచ్చేవాళ్ళం ఇంటికి. వచ్చి మళ్ళీ పొద్దున్నే 7 o'clock కాల్ షీట్ అంటే 6 o'clock రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళేవాళ్ళం. సెట్‌లో. ఆ జర్నీ అక్కడి నుంచి ఇంతవరకు ఇలాగ సాగుతా. అదే చెప్తున్నాను సార్. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుని ఉంటారు? నియర్లీ ఒక 75 lakhs. ఓహ్! సూపర్. అది నాకు తెలిసి మీరు చేసిన బెస్ట్ వర్క్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ అన్నీ అనను. ఎందుకంటే మీరు ఒక 100 పైన సినిమాలు చేస్తే నేను దాదాపు అందులో 100కి 90 సినిమాలు చూసుండొచ్చు. ఎందుకంటే ఐ యామ్ ద లవర్ ఆఫ్ సినిమా.
ఎస్పెషల్లీ ఎస్ గోపాల్ రెడ్డి అనే పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మిస్ కాను. అలాగే ఎస్ గోపాల్ రెడ్డి అని ఎస్ గోపాల్ రెడ్డి గారి ముందు చెప్పట్లేదు, చాలామంది కెమెరామెన్స్ అంటే నాకు ఇష్టం. ఆ లిస్ట్లో నేను చాలా ఎక్కువ సినిమాలు చూస్తాను కాబట్టి శ్రీరామదాసు అనేది నాకు పర్టికులర్గా నాకు నిజంగా నేను లోగా ఉన్నప్పుడు ఆ సినిమాలోని పాటలు వింటా, ఆ సినిమాలో విజువల్స్ చూస్తూ ఉంటాను సార్. మీ మీ బెస్ట్ వర్క్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ సార్? వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ అనుకోవచ్చు. దానికి నాకు ఫిలింఫేర్ వచ్చింది. అవును, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. దానికిను మళ్ళీ ఒకటి వర్షానికో వర్షం వచ్చినట్టుంది. వర్షమే సార్. ఇప్పుడు వర్షం లాంటి ఇప్పుడు కూడా విజువల్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో, వర్షం ఇప్పటికి కూడా ఆ సాంగ్స్ వస్తున్నప్పుడు ఎంత బాగుంటాయో సార్. అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే అంటే మనకి సినిమాటోగ్రఫీ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు ఒక కొత్తగా ఏదైనా అందరూ చేస్తున్నది ఏంటంటే కొత్తగా ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదైనా చేయాలి. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు సరే కొత్తగా ఎక్కడన్నా ఏదైనా సాంగ్కి వెళ్దాం అంటే ఏదో ఊటీయో ఏదో ఈ రెగ్యులర్ కదా, మనం దగ్గరలోనే వరంగల్ ఉంది కదా, ఆ వరంగల్ వాళ్ళ స్కల్ప్చర్స్ అవి ఎక్స్ప్లోర్ చేసేటట్టుగా చేద్దాం అని నేను వెళ్ళి అది అక్కడ అవన్నీ మ్యూజియం లాగా పెట్టిన అవన్నీ అది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇక్కడ చేద్దామని నేను కొన్ని వీడియో తీసుకొచ్చి చూపించాను, ప్రపోజల్ తీసుకెళ్ళారు. సో అయిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని అక్కడ సాంగ్ చేద్దాం. సో ఆ సాంగ్ చేసినప్పుడు అది అందరూ మెచ్చుకుంటుంటే ఐ ఫీల్ ప్రౌడ్, హ్యాపీ. దిస్ ఈజ్ లొకేషన్. నేను కదా ఇది సెలెక్ట్ చేశాను నేను. అట్లాగే శివాలో రామ్ గోపాల్ వర్మ గారికి ఏంటంటే ఈ సెట్స్ ఇట్లాంటివి నచ్చు. ఏదన్నా న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్ లొకేషన్లో అట్లా దాంట్లో ఏమన్నా పాట అట్లాగే ఆలోచించాడంటే నాకు తెలియకుండా బుర్రా కేవ్స్, నేను జంజాల్ గారితో ముద్దమందారం ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు ఆ బుర్రా కేవ్స్ అంతా చూస్తూ ఉండేవాడిని కదా, ఇందులో చేస్తే బాగుంటుందని నేను వెంకట్ గారిని తీసుకొని వెళ్ళి అప్పుడు పోర్టబుల్ జనరేటర్ తీసుకెళ్ళి లోపల అంతా చీకటి కదా, ఇప్పుడైతే లైటింగ్ చేసి పెట్టారు, అప్పుడు అసలు ఏం లేదు. అట్లాగన్నా చూపించి ఇందులో చేస్తే బాగుంటుంది డిఫరెంట్గాను అంటే హీ ఆల్సో యాక్సెప్టెడ్. భలే ఉంటుంది సార్. కాకపోతే అప్పుడు మాకు ఛాలెంజింగ్ ఇదేంటంటే ఎక్కడో ఇప్పుడైతే ఆల్మోస్ట్ బుర్రా కేవ్స్ వరకు బళ్ళు వెళ్ళిపోతున్నాయి, కార్లు వ్యాన్లు కానీ. అప్పుడు అంత దగ్గర వరకు రోడ్డు లేదు, 3 కిలోమీటర్లు దూరాన్ని పెట్టి అక్కడి నుంచి జనరేటర్లు కేబుల్స్ అన్నపూర్ణ స్టూడియోలో ఉండే మేజర్ కేబుల్స్ అన్నీ తెప్పించి వేసి అంటే అదొక ప్రయోగం అనుకోండి. దట్ వి సక్సీడెడ్. అట్లా చాలా బాగుంటుంది సార్ ఆ పాట కూడా. అందుకని అట్లాంటివి చేసినప్పుడే కదా మన తృప్తి ఉండేది. అదే అదే ఇప్పుడున్న కెమెరాస్కి అవన్నీ ఇప్పుడు అంత లైటింగ్ కూడా అవసరం లేదేమో కదా సార్? అవసరం లేదండి. ఇప్పుడు ఉండే డిజిటల్ టెక్నాలజీకి అవసరం లేదు నిజంగా. ఈ మధ్యకాలంలో మీరు చూసి ఇది బాగుంది కదా కెమెరా అనుకున్న కెమెరా ఏంటి సార్? అంటే ఒకటని కదండి, దేర్ ఆర్ ఒకదాన్ని మించిన ఒకటి వచ్చేసినాయి. కరెక్ట్. డిజిటల్లో కరెక్ట్. దిస్ మెనీ చాలా చాయిస్లు ఉన్నాయి. లైట్స్లో కూడా ఇప్పుడు ఎల్ఈడి ఇదిలో అసలు సో మచ్ చాయిస్ అన్నమాట. సార్ నేను మొన్న ఇంత లైట్ తీసుకున్నాను సార్, ₹1,00,000 అది. బట్ దాని ఇంపాక్ట్ మీరు అసలు ఊహించలేరు. అది ఒక సినిమాటిక్ మోడల్లో వస్తుంది ఆ లైట్. అంటే అప్పుడు డబ్బు అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అది దానికి అంత చిన్నదానిలోనే వాడు సెట్ చేసి ఇస్తున్నాడు. నీకు ఎంత పెద్ద యూనిట్కి తీసుకెళ్ళినప్పుడు ఎంత అవుట్పుట్ ఉంటుంది అంత. సో మచ్ లైట్ వెయిట్. మేము ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు చేసేటప్పుడు ఆర్క్ అండ్ బ్రూట్ లైట్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఆర్క్ బ్రూట్ని ఒక 3-4 మొయ్యాలి, అంత సో హెవీ అన్నమాట. అది అన్ని ప్లేసులకి తీసుకెళ్ళలేము. పెద్ద పెద్ద రోప్స్ వేసి లాగి వాటిని
అంటే ఆ డేస్ నుంచి ఎంత టెక్నాలజీ, ఎంత ఎక్విప్‌మెంట్‌లో ఎన్ని మార్పులు వస్తున్నాయి అనేది అన్‌ఇమాజినబుల్ అన్నమాట. అవును. ఆ! ఇంక మీ దగ్గర విజువల్ బ్రెయిన్‌లో ఉంటే చాలు. ఆ! ఇమాజినే ఒకప్పుడు ఏంటంటే ఒక కెమెరా డబ్రీ కెమెరా అని ఎంత సైజు అది, దాన్ని ఆపరేట్ చేయటం, అది దాని నుంచి మిచిల్ కెమెరా నుంచి ఎయిర్ రిఫ్లెక్స్ ఇట్లాగా ఆ ఎయిర్ రిఫ్లెక్స్‌లోనే ఒక 5, 6 సిరీస్‌లు వచ్చినాయి. డిఫరెంట్ ఆటి నుంచి డిజిటల్‌లో ఇక అక్కడి నుంచి 4K నుంచి 6K నుంచి 8K. 8K ఇట్లాగా మీరు ఎన్ని కెమెరాస్ వాడుంటారు సార్? మీరు మిచెల్ కూడా వాడుండొచ్చు మాకు తెలుసు. అన్నీ వాడాను. ఒక్క డబ్రీ తప్ప. అదే మీ డెబ్రీ టైంకి అయిపోయి డబ్రీ ఉంటుంది. 70స్‌లో అయిపోయి ఉంటుంది. 1950s వరకు డబ్రీ వాడాను. 50s నుంచి ఓకే. మిచిల్ కెమెరా నుంచి ఎయిర్ రిఫ్లెక్స్, మిచిల్ కెమెరా నుంచి వాడాను నేను. మిచెల్ నుంచి అన్నీ చూసారు మీరు. ఇంకా అప్పుడైతే కొత్త కొత్త లెన్సులు, వాటిని ప్రేమగా చూసుకోవటం ఆ లెన్సుల్ని మనం. అంతే కదండి. అంతే. మీరు సొంతగా ఏమన్నా కొనుక్కునేవారా సార్ ఎప్పుడన్నా ఎక్విప్మెంట్ లాంటిది ఏదన్నా నా పర్సనల్‌గా అన్నట్టుగా? ఏముండే చాలా సార్? ఎక్విప్మెంట్ నేను సొంతగా కొన్ని లైట్స్ నా దగ్గర కొన్ని ఎట్లా ఏదైనా ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా అఫోర్డబుల్ నేను ఎఫోర్డ్ చేయగలిగితే హ్మ్. అది కొనుక్కొచ్చేసేవాడిని. అంటే లైట్ వెయిట్‌గా ఉంది. అట్లా అట్లా ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు మీరే వాడుతున్నారు సార్. మీ సినిమాకే వాడుతున్నారు. రాజమౌళి గారి సినిమాకి. రాజమౌళి గారు ఒక లెన్స్‌ని ఇండియాలో లేని లెన్స్‌ని ఒకదాన్ని తీసుకొచ్చి మీకు గుర్తుంటే 'RRR'లో ఒక సీన్ ఉంటుంది సార్. వాటర్‌లో నుంచి కెమెరా తీస్తారు జూనియర్ ఎన్టీఆర్. ఆ ఒక్క సీన్ కోసం ఒక లెన్స్ తీసుకొచ్చారు. ఆ లెన్స్ ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్‌లో 3, 4 ఉంటాయి. రెంట్ కూడా చాలా కాస్ట్లీ ఉంటది. ఇలాంటియన్నీ కూడా టెక్నాలజీ పరంగా. టెక్నాలజీ అంతే. హ్మ్. Yes. అదే సార్. ఇంక మీతో మాట్లాడుతుంటే అసలు నేను ఎంత ఎమోషనల్ అవుతానో నాకే తెలుసు. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఫ్యూచర్‌లో మీరు కెమెరామెన్‌గా చేసినప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను సార్. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you.